సంఘ విద్రోహ శక్తిగా మారలేదు. ఎక్కడైనా మీరు అడిగిన మాటకి సంఘ విద్రోహ శక్తి అంటే నాకు తెలిసి ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పుల నేపథ్యంలోనే మీ ఫోన్ ట్యాపింగ్ గురవుతోందని వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలను అడగండి. ప్రజలు ఏమి చెప్తే దానికి మీ ముందు ఏ శిక్షకైనా సిద్ధం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా ఆయన వర్గీయులు మాత్రం ఆయనకున్నారు. బజార్లో పశువులు అమ్ముడుపోయేవాడిని కాదు, అంత విధేయత అని చూపించారు. విష్ణువర్ధన్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆయన పిఆర్పిలో పోటీ చేశాడు 2009లో, నా ఇంటికి వచ్చాడు. అంత బలవంతుడా మీరు? అప్పుడు ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డిని ప్రేమించారా మీరు? కాంగ్రెస్ పార్టీని ప్రేమించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారా? మేము వ్యక్తిగతంగా ఫస్ట్ కాంగ్రెస్ వాదులు, తర్వాత రాజశేఖర రెడ్డి వీరాభిమానులు. మన్నెవాళ్ళ సుకుమార్ రెడ్డి నా కోసం పని చేశాడు, నా గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు అని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా చెప్తాడని అంటున్నారు కదా మీరు? చెప్తాడు. మీ మీద అంత విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఈరోజు మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించాడు? నాకే క్వశ్చన్ మార్క్. కొన్ని మాత్రం ఇప్పుడు మాట్లాడతాను, మీ ముందు చెప్పాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో కావలిలోకి నాటుసారా చీప్ లిక్కర్ కావలిలోకి తీసుకొచ్చింది ఎవరు? నాటుసారా మాట అబద్ధం, చీప్ లిక్కర్ తెచ్చిన మాట వాస్తవం. మీరే తెచ్చారా? మీరు ఏకంగా 25 కోట్లకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని టీడీపీకి అమ్మకానికి పెట్టారా లేదా? ఎక్కడైనా అమ్ముడు పోయినట్టుగానే మీరు నిరూపిస్తే ఈ నిమిషం శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటాడు సుకుమార్ రెడ్డి. సుకుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ ఎవరినైనా, సుకుమార్ రెడ్డి తెర వెనుక టీడీపీకి అమ్ముడు పోయాడు, అదే తెర వెనుక నుండి నా ఓటమికి నా పతనానికి కృషి చేస్తున్నాడు, పథకరచన చేస్తున్నాడని ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? పెద్ద ఆఫర్ ఇచ్చాడు బీదా మస్తాన్ రావు గారు అమ్ముడు బాల సుకుమార్ రెడ్డి. పెద్ద ఆఫర్ అయింది, 2.5 కోటే కదా పెద్ద ఆఫరా? ఈరోజు 10 లక్షలకు అమ్ముడు పోతున్నారు సార్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజు బైరిశెట్టిని. ఈరోజు మన అతిథి కావలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సుకుమార్ రెడ్డి గారు, బాగున్నారా? నాకు తెలిసి సుకుమార్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు ఒక వ్యాపారవేత్త, అంటే ఒక రియల్టర్ అనేది నాకు తెలుసు. కానీ ఇటీవల నాకు కొంత అనుమానం వచ్చింది, ఏమన్నా సుకుమార్ రెడ్డి గారు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోయారా, లేదా నిజంగా రాజకీయ నాయకుడిగానే ఉన్నారా అని అనుమానం వచ్చింది నాకు. లేదండి, నేను రాజకీయ నాయకుడిగానే ఉన్నా, వ్యాపారం చేసుకుంటున్నాం, వ్యాపారంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చినాం. సంఘ విద్రోహ శక్తిగా మారలేదు. ఎక్కడైనా మీరు అడిగిన మాటకి సంఘ విద్రోహ శక్తి అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో దానికి మీనింగ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలని చేసేవాళ్ళని, నక్సలైట్లని, లేదా ప్రజా విద్రోహ పనులు చేసేవాళ్ళని టెర్రరిస్ట్ అంటారు నాకు తెలిసిన సమాజంలో. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మీరు రాజకీయ నాయకుడే, ఎవరికి ఏమి చెడు చేసే వ్యక్తి కాదనుకుంటాం కాసేపు మనం. అయినా మీ ఫోన్ ట్యాపింగ్లో ఉంది ఇటీవల. మీ ఫోన్ నుంచి మీరు ఇతరులతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అంటున్నారంటే, మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏ కారణంతో చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఆ ప్రశ్న అడిగాను. నాకుండేది ఫస్ట్ నుంచి 2 నెంబర్లు, 2 నెంబర్లు కంటిన్యూగా ఉండే వాడుకలో. నేను వేరే ఫోన్తో ఎవరు నా కాల్ లిస్ట్ చెక్ చేసుకున్నా తెప్పించుకోవచ్చు. నేను ఎవరితో మాట్లాడినా నా వ్యాపారం గురించి మాట్లాడతా, లేదా నన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలతో మాట్లాడతా, లేదు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల గురించి చర్చా కార్యక్రమంలో ఎవరితోనో మాట్లాడతా. అంతేగాని దొడిదావను పోయేసి ప్రతిపక్ష నాయకులు కలుసుకోవడాలు, దొడిదావను పోయేసి అవతల పార్టీ కోవట్లుగా పనిచేయడం కానీ, దొడిదావను పోయేసి వెన్నుపోటు పొడిసే రాజకీయాలు నా జీవితంలో కూడా లేవు. ఆ విషయం ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రయాణంలో నేను ఎంతమందితో కలిసి ప్రయాణం చేసినా వారందరికీ, పెద్దలందరికీ నా గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని నేను. అంటే గతంలో ఎప్పుడు ఇది లేదు, ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొన్ని మార్పుల నేపథ్యంలోనే మీ ఫోన్ ట్యాపింగ్ గురవుతోందని వినిపిస్తుంది బయట. సుకుమార్ రెడ్డి
జనాల మనిషి, ఉమ్, కార్యకర్తలకు అండగా ఉంటాడు, ఉమ్, కార్యకర్తల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఉమ్, నిద్రలేసి ప్రజలు కార్యకర్తలే అని చెప్పి పనిచేసిన వ్యక్తిని కాబట్టి పార్టీ తప్పితే రెండు ఆలోచన లేకుండా నమ్ముకున్న వారి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసిన వ్యక్తిని కాబట్టి నా మీద ఈనాడు పేరు వచ్చిందని అభియోగాలు మోపి జరిగింది మాట వాస్తవం. బట్ సుకుమార్ రెడ్డి వెన్నుపోటు దాడుగా చిత్రీకరించేదానికి కోసం ఎన్ని కుయుక్తులు పన్నినా నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది, నా లైఫ్ జర్నీ ఏంది అనేది పాత అల్లూరు నియోజకవర్గంలో కానీ కొత్త కావలి నియోజకవర్గంలో కానీ గ్రౌండ్లోకి వెళ్ళి రియల్గా ప్రజల్ని, నేనేమి ఒక పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అడగమని చెప్పలేదు, క్షేత్రస్థాయిలో ప్రజల్ని అడగండి. ప్రజలు ఏమి చెప్తే దానికి మేము ముందు ఏ శిక్షకైనా సిద్ధం. సుకుమార్ రెడ్డి గారి యొక్క రాజకీయ జర్నీ కావచ్చు, క్యారెక్టర్ గురించి తెలుసుకునే ముందు అసలు మీ గురించి అంటే కావలి నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఉన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియదు కదా. అంటే రాష్ట్రంలో ఈ ఇంటర్వ్యూ చూసే ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది. అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మేము మంచి ఉన్నతమైన కుటుంబం. నాన్నగారి పేరేంటి? నారాయణ రెడ్డి గారు. అమ్మగారి పేరు? అన్నపూర్ణమ్మ. ఓకే. మీ స్వగ్రామం ఏది? మా నాన్నగారిది కనపర్తిపాడు, నెల్లూరు జిల్లా. కనపర్తిపాడులో ఉన్నతమైన కుటుంబం. ఉన్నతమైన కుటుంబం అంటే మంచి మాగాణి పొలాలు, మంచి ఫ్యామిలీ, ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం. అలాగే మా అమ్మగారు సొంతం అల్లూరు, మా అమ్మగారిది. అక్కడ మా కుటుంబం ఫ్యాక్షన్స్ స్టార్ట్ అయినాయి కనపర్తిపాడులో. దాంట్లో మా చిన్నాయన పొలిటికల్ లీడర్. మేము బివి రమణారెడ్డి గారుతో మా మేనమామ, ఆయన సిపిఎం లీడర్, ఆయనతో ఫాలో అయ్యేవాడు మా చిన్నాయన. అక్కడ ఫ్యాక్షన్స్ వల్ల మా నాయన చాలా సౌమ్యుడు. మా అమ్మగారు ఆనాడు, మా అమ్మమ్మ గారు అల్లూరికి ఫ్యామిలీ తీసుకొచ్చారు. దరిదాపు ఇప్పుడు 1968లో అల్లూరికి వచ్చినాం మేము. ఓకే. ఎంతమంది సంతానము మీ తల్లిదండ్రులకు మీరు? మా అక్క, నేను. బావగారు ఏం చేస్తారు? రైతు, వ్యవసాయం. అక్క హౌస్ వైఫ్. ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నేను ఇంటర్మీడియట్ దాకా చదివాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను, సెకండ్ ఇయర్ ఫెయిల్. అదే 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఓకే. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు మీరు? నేను వ్యవసాయ కుటుంబము, పెద్ద భూములు ఉన్నాయి, పంటలు ఉన్నాయి కదా. ఫస్ట్ నుంచి మేము అల్లూరులో ఉన్నప్పుడు కూడా మాకుండే బంధువర్గంలో కానీ అందరూ కూడా మేడ అశోక్ కుమార్ రెడ్డి మా కుటుంబంలో మాకు బంధువు, నాయకుడిగా రాజకీయాల్లో ఫుల్ చైతన్యంలో ఉన్నాడు. అలాగే మాకు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయాల్లో మాకు అల్లూరులో మాకు ఆ కుటుంబంతో మేము ఫస్ట్ నుంచి నడకలేసాం. మీరే చెప్పారు మీ మేనమామ కమ్యూనిస్టు నాయకుడు అని. బివి రమణారెడ్డి కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం మేమంతా అనేసి. మళ్ళీ కమ్యూనిస్టు ఫాలోవర్స్గా ఉన్న మీరు కమ్యూనిస్టు భావజాలంతో బూర్జో పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వచ్చారంటారు మీ కుటుంబం? ఇక్కడ మేము అల్లూరుకి వచ్చిన తర్వాత మా అన్నగారు, మా పెద్దవాళ్ళందరూ, బంధువులందరూ కానీ, మా బ్రదర్స్ కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వాదులు. మేము అదే కాకుండా మంచి వ్యక్తి, మంచి కుటుంబం, 10 మందికి ఉపయోగపడే సేవ చేసేటటువంటి ఆదినారాయణ రెడ్డి గారు, ఆ కుటుంబంతో మేము ప్రయాణం చేసాం. మీకు ఎంతమంది సంతానం? నాకు 2 పిల్లలు, కొడుకు, కూతురు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో అసలు మీకు పరిచయం ఎలా ఏర్పడింది? అంటే రాజకీయ పరిచయమైనా, గతంలో కుటుంబాల మధ్య ఉన్న బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా? నాకేమీ ప్రతాప్ రెడ్డి గారితో దగ్గర బంధుత్వాలు లేవు. దూర బంధుత్వంలో వాళ్ళ వదిన గారికి సొంతం చిన్నాయన కొడుకుకి కూతుర్ని మా మిస్సెస్ సొంత పెదమ్మ కొడుకు ఇచ్చినారు. చాలా దగ్గర సంబంధమే. దూర సంబంధం, దగ్గర సంబంధమేం కాదు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, మెట్టుకూరు చిరంజీవి నాయన వెంకటరెడ్డి గారు. నాకు చిరకాల మిత్రుడు, ఆయన పెద్ద ఆయన. మా దగ్గరికి లావాదేవీ చిరంజీవి రెడ్డి గారు అంటే మన పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ వాళ్ళ నాన్నగారితో ఆ పరిచయం తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సొంత దగ్గర బంధువైన ప్రసాద్ రెడ్డి గారిని ఆ ఇంటి అల్లుడిగా ఇచ్చారు. ఆయన పిఆర్పిలో పోటీ చేశాడు 2009లో. నా ఇంటికి వచ్చాడు, నువ్వు నాకు సాయం చెయ్యి. ఆయన మీ ఇంటికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అంత బలవంతుడా మీరు అప్పుడు? నేను విష్ణువర్ధన్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. నేను చెప్పాను చాలా క్లియర్గా, బజార్లో పశువులు అమ్ముడుపోయే వ్యక్తిత్వం నాది కాదన్న. మీరు ఏదో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకోండి, మంచి పార్టీలో. మీరు ఈ పార్టీలో ఇప్పుడు గెలవరు, నేను ఆ టైప్ క్యారెక్టర్ కూడా కాదని జరిగిన విషయాన్ని కూడా విష్ణుకి చాలా క్లియర్గా ఇట్లా ఇచ్చినారని, ఇట్లా జరిగిందని చెప్తే భుజం తట్టి అప్రిషియేట్ చేశాడు నన్ను విష్ణువర్ధన్ గారు. ఈ రోజు మీరు పెద్ద ఆయన విష్ణువర్ధన్ గారిని అడిగినా కూడా ఈ విషయాన్ని చెప్తాడు.
మరి బజార్లో పశువులు అమ్ముడుపోయినట్టుండి అమ్ముడుపోయేవాడిని కాదు, అంత విధేయత అని చూపించారు. విష్ణువర్ధన్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఇప్పుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను ప్రస్తుతానికి కాముగా ప్రజలు, నాయకులు, కార్యకర్తల్ని నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం పనిచేస్తాను. ఇప్పుడు కామ్గా ఉండేకి ముందు ఏ పార్టీలో ఉన్నారు అంటున్నా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పనిచేస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మళ్ళీ? నేను ఎప్పుడు వచ్చినానంటే రాజశేఖర్ రెడ్డి గారి వీరాభిమానులు. రాజశేఖర రెడ్డి అభిమానంగా కాంగ్రెస్ వాదులు, ఫస్ట్ ఇందిరాగాంధీతో కాంగ్రెస్ వాదులు, మా కుటుంబం, మా నాన్నగారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉండేవారు? కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డిని ప్రేమించారా మీరు? కాంగ్రెస్ పార్టీని ప్రేమించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారా? మేము వ్యక్తిగతంగా ఫస్ట్ కాంగ్రెస్ వాదులు, తర్వాత రాజశేఖర రెడ్డి వీరాభిమానులు. రాజశేఖర రెడ్డి గారితో మాకు ఆయన పార్టీ విధి విధానాలు, కార్యకర్త పోతే పిలిచి పేరు పెట్టి పిలిచే విధానం, అలాగే ఆప్యాయంగా గుండెల్లోకి హత్తుకునే విధానం, దగ్గర తీసుకునే విధానం నచ్చి నాయకత్వంలో చూసి అటువంటి నాయకుడితో ఉండాలనే సిద్ధాంతంతోనే మేము రాజశేఖర గారితో ప్రయాణం చేశాం. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారితో అంత అవినాభావ సంబంధం లేదు, జస్ట్ రాజకీయంగా ఆయన నాయకుడు, ఆయన ఫాలో అవినాభావ సంబంధం. వ్యక్తిగతంగా విష్ణు అంటే అమితమైన ఇష్టం, మంచి సంబంధాలు ఉన్నాయి మాకు. మేమన్నా ఆయన పెద్దలాగానే భావిస్తాం. మమ్మల్ని కూడా నా దగ్గర పెరిగాడు, నా దగ్గరే ఎదిగాడు అనే అభిమానం ఆయన ఈ రోజు కూడా. ఇప్పుడు అదే విష్ణుకుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? ఆయన గమ్మ ఉన్నాడు ప్రజెంట్. మరి ఆయన వెంటనే మీరు ఎందుకు గమ్మన ఉండలేదు? పార్టీ ఎందుకు మారారు? ఆయన టిక్కెట్ కావాలని గట్టిగా ప్రయత్నం చేశాడు ఆనాడు. టిక్కెట్ కొన్ని అనివార్య కారణాలు, ఈనాడు పరిస్థితులు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టిక్కెట్ ఇవ్వలేదు. అయినా కూడా ఆనాడు 2014లో మేము పోటీ చేసిన నాడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విష్ణన్న దగ్గరికి కూడా పోయి అందరం కలిసి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేత ఫోన్ చేయించుకొని తీసుకొచ్చి పనిచేసి అందరం కలిసి చేస్తే ప్రతాపన్న 2014లో గెలిచినాడు. గెలిచిన తర్వాత విభేదాలు స్టార్ట్ అయ్యాయి, దూరం అయిపోయారు వ్యక్తిగతంగా. ఈ పాలసీ మ్యాటర్లో దూరం అవ్వడం, ఆయన చివరి నిమిషం కూడా టికెట్ కావాలని ప్రయత్నం చేయడం, టికెట్ రాక తెలుగుదేశం పార్టీలో విష్ణును పోటీ చేయడం. మేము ఒక నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలోనే రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే అమిత ఇష్టపడి ఓదార్పు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో మేము ప్రయాణం చేసాం. ఆ నేపథ్యంలోనే ప్రతాపన్న కోసం మా ఇంటికి వచ్చాడు, కలిసి పని చేయమంటే మేము వచ్చి 2011 నుంచి కూడా 10 నుంచి మేము ప్రతాపన్న కోసం తిరిగి పనిచేసిన మాట వాస్తవం. ఈ విషయం ప్రతాపన్న అడిగినా చెప్తాడు, ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తాయి. సరే, ఈ నియోజకవర్గంలో వేరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా కోసము చాలా కష్టపడిన వ్యక్తి, నా విజయం కోసము ఎంతో శ్రమించిన వ్యక్తి మన్నేపల్లి సుకుమార్ రెడ్డి అని ఇప్పుడు చెప్తాడా? మన్నెమాల సుకుమార్ రెడ్డి. అదే మన్నెమాల సుకుమార్ రెడ్డి పని చేశాడు చెప్తాడా? 100% ఇప్పుడు కూడా ఎప్పుడు చెప్తాడు ఆ మాట, దాంట్లో ఏం తేడా లేదు. ఓకే ఓకే, నిజాయితీ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాడు. నేను మోసం చేస్తే చెప్పలేడు కదా. ఓకే, అంటే 2009లో పోటీ చేసిన రోజు ఆయన డబ్బులు నేను ఆయనకు అమ్ముడుపోలా. 2014లో పోటీ చేసినప్పుడు బేదా మస్తాన్ రావు గారు పెద్దలు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. బలమైనటువంటి నాయకుడు, బీసీ సామాజిక వర్గం ఉద్దండు, ఆర్థిక అంగబలాలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. ఆ వ్యక్తి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి నువ్వు గెలిస్తే హోమ్ మినిస్టర్ డిక్లేర్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేసిపోయాడు కావిల్లో. ఎలక్షన్ నేపథ్యంలో సాగింది. ఆనాడు లాస్ట్ 2014 2 నెలల ముందు గవర్నమెంట్ వస్తుంది అనుకున్న గవర్నమెంట్ తలకిందులైపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ విషయాలన్నీ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మన్నెమాల సుకుమార్ రెడ్డి నా కోసం పని చేశాడు, నా గెలుపులో ముఖ్య భూమిక పోషించాడు అని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా చెప్తాడని అంటున్నారు కదా మీరు? చెప్తాడు. మరి అంతగా అంత మీ మీద అంత విశ్వాసముతో ఉన్న వ్యక్తి ఈరోజు మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించాడు? ఇది క్వశ్చన్ మార్క్, నాకే క్వశ్చన్ మార్క్. దానికి దీనికి సంబంధం లేదే. నా గెలుపుకు కృషి చేసిన వ్యక్తి సుకుమార్ రెడ్డి అని ఆయన భావిస్తే మీ సస్పెన్షన్కు ఆయన ఎందుకు కారకుడు అవుతాడు? ఈ విషయంలో మాత్రం కొంత విశదీకరణగా చెప్పాలా, కొన్ని మాత్రం ఇప్పుడు మాట్లాడతాను. మీ ముందు చెప్పాల్సిన సందర్భం ఇది, ఎందుకంటే మీరు అడిగిన మాట చాలా వాల్యుబుల్ పాయింట్ అది. నేను మనసా వాచ రామిడి ప్రతాప్ కుమార్తో కలిసి ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నానో, ఎంత కష్టపడ్డాననేది వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు, మీకు తెలుసు.
2000 కానీ వాళ్ళ బంధువులకి ఈయన ప్రయారిటీ కూడా నాకు ఇచ్చాడు ఆయన. అదే నేను గర్వంగా చెప్తున్నా, చెప్తున్నాను. అదే అడుగుతున్నా ఎందుకంటే సుకుమార్ రెడ్డి గారు. నాకు పెత్తనం ఇచ్చాడు, కానీ సుకుమారుడు ఆ పెత్తనం ఇస్తే ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. కానీ అటువరకు అవినీతి చేయలేదు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసినట్లు మీకు పెత్తనం ఇచ్చిన దానికి ఆయన గొరుగుడు కార్యక్రమం చేపట్టారనేది కదా అంటున్నారు అవతల వారు. అది నిరూపిస్తే ఇప్పుడే ఈ నిమిషం ఈ కావలి నియోజకవర్గంలో ఏ నాయకుడు, ఏ కార్యకర్త, ఏ అధికారినైనా సరే అడిగదాం. ఒక బహిరంగ డిబేట్ పెట్టండి, డేట్ మీరే ఫిక్స్ చేయండి, మీ ఆధ్వర్యంలో నేను వస్తా చెప్పమనండి. ఒక్క చిన్న తప్పు చేయడం కానీ, ఆర్థిక నష్టం చేకూర్చినట్టు కానీ, లేదా మోసం చేయడం కానీ, లేదా ఆయన్ని చీట్ చేయడం కానీ, వెన్నుపోటు పడవడం కానీ నేను చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం. దానికి నిదర్శనమే 2014 ఎలక్షన్లో బేదా మస్తాన్ రావు గారు పోటీ చేసిన నాడు నాకు ఆఫర్ ఇస్తే మంచిగా అన్నా ప్రేమతో చేస్తానేమో కానీ నమ్మినోడి కోసం ప్రాణం ఇచ్చే మనస్తత్వం నాది, డబ్బు కమ్ముడు బాను అని చెప్పి ఎలక్షన్ చేసినటువంటి నిజాయితీ నాకన్నా రామిడి ప్రతాప్ కుమార్ గారికి, పెద్దలు గౌరవ శాసనసభ్యులు గారికి బ్రహ్మాండంగా తెలుసు. కావాలంటే మీరే నేరుగా ప్రశ్నించండి. సరే, మీ నిజాయితీని ఎవరు శంకించడం లేదు ఇక్కడ. 2014 ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎన్నికల్లో ఆయన విజయానికి ముఖ్య భూమిక పోషించారు మీరు. ఆ రోజుల్లో అంటే ఆ 2 పర్యాయాలు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఒక హీరోలాగా కనిపించిన తన మిత్రుడు సుకుమార్ రెడ్డి ఈ రోజు ఆయన కంటికి ఒక పెద్ద విలన్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకు? అదే కాలమహిమ, భగవంతుడు మన ముఖాన రాసినటువంటి రాతలు. కొన్ని విషయాల్లో నా తప్పులు ఏంటంటే నా తప్పు అని కూడా చెప్పాలి, చెప్పకపోతే తప్పది. ఎందుకంటే నేను నాకు ఇచ్చినటువంటి అధికారం రాకమునుపు 2014 ఎమ్మెల్యే అయిన కాడి నుంచి 2019, 2014లో 10 నుంచి ఆ 4 సంవత్సరాలు, ఈ 8-9 సంవత్సరాల ప్రయాణంలో అధికారం రాకమునుపు సుదీర్ఘ పోరాటంలో యుద్ధం చేశాం ప్రతిపక్షంతో. రౌడీ షీట్ పెట్టించుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పోయాం, చేయని నేరాలు కూడా జైలుకు పోయాం. ఆ రోజు సుకుమార్ రెడ్డి దేవుడు. 2014లో లిక్కర్ స్కామ్తో లిక్కర్తో మీకు సంబంధం లేదా? నాకు అసలు ఆ వాసన అంటేనే పడదు. ఓకే, నేను దానివాడిని కాదు. మరి 2014 ఎన్నికల సమయంలో కావలిలోకి నాటుసారా, ఈ చీప్ లిక్కర్ కావలిలోకి తీసుకొచ్చింది ఎవరు? నాటుసారా మాట అబద్ధం, చీప్ లిక్కర్ తెచ్చిన మాట వాస్తవం. మీరే తెచ్చారా? నేను 100% చెప్తున్నా, నేను తేలేదు. తెచ్చినటువంటి వ్యక్తులు శాసనసభ్యుల గారు కూడా వారి మాయ మాటలకు లొంగి వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ కేసులన్నీ నా నెత్తినేసుకొని ఎందుకు వేసుకున్నారు? నాయకులు, మమ్మల్ని నమ్ముకున్న నాయకులు జైలుకు పోకుండా. మీకు ఫ్యామిలీ లేదా? మంచి మీకు ఫ్యామిలీ లేదా? ఉంది సార్, నా భార్య, బిడ్డలు, తల్లి అందరినీ కాదని, నా బిడ్డ నిండు చోళాలు కాదని కూడా జైలుకి పోయి శాసనసభ్యుల కోసం నేను త్యాగం ఆలోచించలేదా? నేను జైలుకి వెళ్తే నా ఫ్యామిలీకి ఎంత బ్యాడ్ నేము, మాది ఒక ఉన్నతమైన కుటుంబము, నా కూతురుని ఇచ్చిన నా వియ్యంకులు నన్ను ఏమనుకోరు, నా భార్య ఎంత మదన పడతాది, మా కుటుంబానికి వచ్చే మచ్చ ఏంటి, జైలుకు వెళ్ళాను అంటే ఎంత మచ్చ వస్తుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నేను నమ్మిన వాడి కోసం ప్రాణం ఇస్తాననే నిదర్శనమే ఈ ఒక్క సంఘటన కాకుండా చాలా సంఘటనలు ఎమ్మెల్యే గారికి తెలుసు. ఓకే, గౌరవ ప్రతాపన్న గారికి బ్రహ్మాండంగా తెలిసే విషయాలు. రాజకీయాలు ఎంతవరకు చేయొచ్చు, జైలుకు వెళ్ళేంత సాహసము ఎందుకు చేశారు? తప్పు చేయకుండానే చేశారా? అదే ఎందుకు చేశానంటే, ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేస్తే మేము ప్రాణం ఇస్తాం. ఆ విషయము మా అల్లూరు రాజకీయ 89 ప్రయాణం నుంచి ఈ 40 సంవత్సరాల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు, జక్కా వెంకయ్య గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, కలికి యానాదిరెడ్డి గారు, తర్వాత ఈ కావిల్లో పనిచేసిన మాగుంట సుబ్రహ్మణ్యుడి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నల్లబడి ప్రసన్న కుమార్ గారు, జిల్లాలో ఉండే పెద్ద పెద్ద నాయకులు అందరితో కూడా సుకుమార్ రెడ్డి క్యారెక్టర్ అని అందరికీ తెలుసు. కానీ నమ్మినోడి కోసం ఒక మంచి వ్యక్తి మొదటిసారి శాసనసభ్యులయ్యారు, ఈ కావలి బాగుపడాలా, అలాంటి వ్యక్తి మీద నిందబడింది, ఇది మనమే వేసుకుందామని చెప్పి వేసుకొని నేనే పోయాను. జరిగిన తప్పిదంలో ఆయనకి తెలియక జరిగింది. ఆయన కూడా లిక్కర్ స్కామ్ లో కావచ్చు, రెడ్ శాండిల్ స్కామ్ లో కావచ్చు, ముఖ్య భూమి పోషించే ముత్తు ఆ రోజు జైల్లో చనిపోయాడు కదా. అది ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద బడా నాయకులందరికీ సత్సంబాలు ఉన్నాయి. మీకు సంబంధం లేదా?
మా ముచ్చుగారి కాల్ లిస్టు నా కాల్ లిస్టు ఆ పేరు కూడా నేను వినలేదండి, నాకు అది తెలివి కూడా తెలియదు. ఓకే, మరి ఎవరికి పరిచయం అయినా? అది నా నోటితో చెప్పడం భావ్యం కాదు, పెద్ద పెద్ద విషయం. ఆనాడు ఆయన అతను చనిపోయిన రోజుల్లో జైల్లో మీరు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక షాడో ఎమ్మెల్యే కదా ఉన్నారు. మీరు షాడో ఎమ్మెల్యే, నేను ఆత్మ పరమాత్మ లాగా ఉండేవారు మీరిద్దరు కూడా. మీరిద్దరికి పరిచయం లేకుండానే ఆ రోజు పొగ వచ్చిందాలా? నేను షాడో ఎమ్మెల్యేని కాదు, షాడో ఎమ్మెల్యే అన్నా కూడా గౌరవ శాసనసభ్యులు గారు నీతి నిజాయితీ నమ్మకంతో నన్ను పైనేసుకొని ముందు పెట్టి నడిపించిన మాట వాస్తవం. ఓకే, అది కూడా చెప్తున్నాను. ఎందుకు ఆయన భరించాడంటే నా కోసం ప్రాణత్యాగాలు కూడా చేశాడు. అటువంటి వ్యక్తి కోసం మనం భరించాలని ప్రసాద్ కుమార్ గారు భరించిన మాట వాస్తవం. నాకు అర్థం కాలేదండి, ఒక చిన్న బ్రేక్ ఇక్కడ. నాకు అర్థం కావడం లేదు. నా కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి అని నమ్మి ఆయన నన్ను ముందు నుంచి నడిపించాడు అది ఇదని మీరు గొప్పగా చెప్తున్నారు. మీరు ఇంత గొప్పగా చెప్తుంటే పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేయించాడు, మళ్ళీ రివోక్ చేయించడానికి పార్టీ పెద్దలు వచ్చినా కూడా తను ఒప్పుకోవడం లేదు అంటే మీరేమో తనకు నేను ప్రాణాలు అడ్డు పెట్టి పోరాటం చేసి ఆయన నమ్ముతున్నాడు అది ఇదని మీరు చెప్తున్నారు. నాకు ఇది రెండు సింకు కావడం లేదు. నాకు ఇది అలాంటి వ్యక్తి మీ సస్పెన్షన్కి ఎందుకు కారకుడయ్యాడు? ఈ రోజు మీతో కలిసి పని చేసుకోవడానికి మిమ్మల్ని కలుపుకుపోవడానికి ఎందుకు ససేమిరా అంటున్నాడు? ఆనాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పక్క బిజినెస్ మ్యాన్. ఓకే, ఆయన నేచర్ బిజినెస్ మ్యాన్. అదే ప్రొఫెషన్లో మంచి వ్యక్తి అనే మేము కలిసి ముందుకు పోయి ప్రయాణం చేసాం. ఇప్పుడు చెడ్డ వ్యక్తి అయ్యాడా? నేను చెడ్డ వ్యక్తి అని నేను చెప్పడం లేదు, కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే అప్పటి వరకు ఓన్లీ బిజినెస్ మ్యాన్, రాజకీయ అనుభవం రాజకీయ నాయకుడికి ఎవరైతే చాడీ మాటలు చెబితే చెడిపోతారో ఆ మాటలు వినడం స్టార్ట్ అయ్యాడు. సుకుమార్ రెడ్డి ఎదిగిపోయాడు, నువ్వు ఎమ్మెల్యే కాదు, రేపు నీకు పోటీ సుకుమార్ రెడ్డి అనే భావన కలిగేలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక ఆలీబాబా 40 దొంగలాగా ఒక బ్యాచ్ పొద్దుస్తమానం చెవిలో జోరీలాగా చేరి చెప్పడం స్టార్ట్ అయింది. దాన్ని కూడా వినలేదు ఎమ్మెల్యే గారు. నేను ఈ రోజు నిజాయితీగా చెప్పుకోవాలి ఆ మాటలు. బట్ ఎక్కడో ఆయనకి పార్టీ పక్కన పెట్టమన్నది, ఐపాక్ వాళ్ళు పక్కన పెట్టమన్నారని చెప్పి నాకు చెప్తా వచ్చాడు. నేను ఆ రోజు నుంచి కూడా వాదన ఏంటంటే ఏ తప్పు చేయకుండా ఏ నింద లేకుండా నేనెందుకు పక్కన ఉండాలన్నా నాకేం అవసరం, నేను పనిచేస్తాను ప్రజాక్షేత్రంలో, ఓటించేది నీ కోసమే కానీ నా కోసం కాదు, నేనేం పోటీ చేయడం లేదు. 2029 అవకాశం వస్తే ఈ స్థాయికి వచ్చాం కష్టపడి మీ అందరి సహకారంతో. నాకు ఆనాడు బైఫర్గేషన్ అయితే ఆ కాన్స్టిట్యూషన్లో పోటీ చేసే అవకాశం కల్పించని చెప్పి నేను శాసనసభ్యులు గారిని కోరినాను. నాకు ఇంతవరకు పార్టీల పెద్దలతో లైజనింగో లేదా వైవి సుబ్బారెడ్డి గారిని కలవడమో లేదా విజయసాయి గారిని కలవడమో లేదా సజ్జల రామకృష్ణాన్ని కలవడమో లేదా జగన్మోహన్ గారిని కలవడమో లేదా పార్టీల మినిస్టర్లు కలవడమో ఈ జిల్లాలో ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులు కలవడమో ఎక్కడ సుకుమార్ రెడ్డి లైజనింగే పెట్టుకోవాలి. నాకు తెలిసిందల్లా కావలి నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలు నన్ను నమ్ముకున్న శాసనసభ్యులు, ఇది నేను చేసిన పని. రెండు ఆలోచన నా మనసులో లేదు. బట్ నిందలన్నీ కూడా నేను మోసాను. ఆ క్రమంలో శాసనసభ్యులు గారు నేను మనసులో ఏమొచ్చిందో ఎక్కడో సుకుమార్ రెడ్డి ఎదిగిపోతున్నాడు, అడ్డుకట్ట వెయ్యాలా అనే ఆలోచన కలిగే విధంగా చెప్పుడు మాటలు స్వతహాగా ఆయన మనసులో కూడా వచ్చింది. లేకపోతే ఇంత దూరం మా ఇద్దరికి ఏమి కొట్లాటలు లేవు, తనుకోలా, మా ఇద్దరికి ఏమి ఎక్కడ ఆర్థిక మోసాలు ఏమి లేవు, నేను ఎక్కడ ఆయనకి నాకు ఆర్థిక లావాదేవీలు కూడా ఎక్కడ నాకు నమ్మి ఎమ్మెల్యే గారు నమ్మి మిమ్మల్ని ముందరికి నడిపిస్తే కార్యకర్తల మీద పెత్తనం చేయడము, అధికారుల పైన జుల్ ప్రదర్శించడము, సమాంతరంగా పరిపాలన సాగించడానికి మండలానికి ఒక పార్టీ కార్యాలయం పెట్టే ప్రయత్నాలు చేయడము, కార్యకర్తలంతా మీ వైపుకు తిప్పుకోవడము, ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మీ సస్పెన్షన్ కు గురయ్యారు అని అంటే ఏమంటారు? అంటే మీరు 10 ప్రశ్నలు ఒకసారి అడిగితే మా మైండ్ చాలా చిన్నదండి. ఒకటే ప్రశ్న, ఇదంతా కూడా ఒకటే ప్రశ్న. సస్పెన్షన్కు కారణము రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆగ్రహం తెప్పించింది. నేను అవకాశం ఇచ్చాను, నా తమ్ముడిగా, నా స్నేహితుడిగా, నా ఆత్మీయుడిగా అవకాశం ఇస్తే కార్యకర్తలపైన పెత్తనం చేయడం స్టార్ట్ చేశాడు, అధికారులపైన జులుం చేయడం ప్రదర్శించాడు, మళ్ళా నాకు సమాంతరంగా పార్టీ కార్యాలయాలు పెట్టడానికి కూడా ఉద్యుక్తులయ్యాడు. ఇవన్నీ నాకు నష్టం చేకూర్చని ఉన్నాయి, అందుకే ఈయన నాకు పార్టీకి అవసరం లేదన్నట్టుగా పార్టీకి ఫిర్యాదు చేసి సస్పెన్షన్ కు గురయ్యేలా చేశారు. ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిద్దాం. ఏ కార్యకర్త నేను ఇబ్బంది పెట్టానో, నా వల్ల ఈ నియోజకవర్గంలో 2,45,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు,
3,500 మంది కార్యకర్తలు ఉన్నారు. 10,000 మంది కింద కార్యకర్తలతో వేరసి 10,000 మంది ఉన్నారు ఈ పార్టీలో. క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఆ పై సెక్షన్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, బూత్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ దాకా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ నాయకుడు, మండల నాయకుడు, కాన్స్టిట్యూన్సీ లెవెల్ నాయకుడు, వీళ్ళందరితో తత్సంబంధాలు నేను. వీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే, ఈ ప్రపంచంలోనే, మన ఇండియాలోనే ఏ రాష్ట్రము చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడే నా కన్ను, కుల మతాలకు అతీతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే ఏం చేస్తున్నాడు అని చెప్పి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తే నేను చాలా చిన్నవాడిని, నా దృష్టిలో నేను చాలా చిన్నవాడిని. ఈ కావలి నియోజకవర్గంలో 2,40,000 ఓటర్లలో 10,000 మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నటువంటి పార్టీలో ఒక 10 మందో 20 మందో నన్ను వ్యతిరేకిస్తారు. నేను దొంగనా? నేను హరాస్మెంట్ చేశానా? అధికారిని ఎవరి కోసం మాట్లాడాను నేను? మీరు మంచి పాయింట్ అడిగారు. అధికారులని ఎవరి కోసం బెదిరించాను నేను? బెదిరించడం కాదు, అది నాకు వచ్చిన నేచర్. మాట్లాడే విధానాన్ని నేను ఎప్పుడు కూడా పెద్దగానే మాట్లాడతా, కానీ అయ్యా అమ్మ నాకు చేత కాదు, నటించడం కూడా చేత కాదు. నాకు అధికారికి ఫోన్ చేసి, ఏమండి సిఏ గారు, మా కార్యకర్తకి ఇబ్బంది జరిగింది, మా కార్యకర్తకి ఈ పని చేయండి, ఈ పని చేసి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్తాము. పని కాలేదు. మనల్ని నమ్ముకున్న కార్యకర్త దేనికి వస్తాడు మన దగ్గరికి? పార్టీకి కష్టపడ్డాం, తప్పు కూడా జరిగి ఉంటుంది, కానీ తప్పు చేసాడు నేను సమర్థించలా. నేనేం చెప్తానంటే, సార్ మా వాడు తప్పు చేశాడు, మందలిచ్చి పార్టీలకు అతీతంగా కేసులు లేకుండా సర్దుబాటు చేసి చెప్తాం. ఒక రెవెన్యూ పని మీద ఒక కార్యకర్త వస్తాడు, ఎంఆర్ఓ పని చేయలేదు, ఎంఆర్ఓకి ఏం చెప్తాం? ఎంఆర్ఓ గారు పని చేయండి సార్, కొద్దిగా ఇబ్బంది మా వాళ్ళు వచ్చినారు, ఇది మా సొంత పని అని చెప్తాం. దానికి పర్యాయ పదమే షాడో ఎమ్మెల్యే కదా. దానికి పర్యాయ పదమే షాడో అని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే, శాసనసభ్యులుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని, నాయకుడు కార్యకర్త ఎలక్షన్ గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు వేయించి వాళ్ళకి వీళ్ళకి అనుసంధానకర్తగా వ్యవహరించాను కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఈ బాధ్యత నిజాయితీగా నిబద్ధత వ్యవహరించాలనే ఉదయం 8 నుంచి స్టార్ట్ అయితే అర్ధరాత్రి 2 గంటల దాకా కార్యకర్తల కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఇది ఎక్కడైనా విచారించుకోండి. నా వల్ల పార్టీ ఎక్కడ నష్టపోలా, నా వల్ల ఈ రోజుకి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీలోకి పోయాడని మీరు నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ప్రతిపక్షంలో 2014లో రాష్ట్రంలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పావా నడుస్తుంది. ఆనాడే శాసనసభ్యుల గారి నాయకత్వంలో, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించినటువంటి నేను పనిచేసినటువంటి సైనికుడిని. దానికి నిదర్శనం ఒట్టూరు మత్స్యకారుల్ని రామిడి ప్రతాప్ కుమార్ సమక్షంలో 2015లో పార్టీలో చేర్చా. కావాలంటే హిస్టరీ తీసుకొని చెక్ చేసుకోండి. ఓకే సుకుమార్ రెడ్డి గారు, మీరు కార్యకర్త గురించి చాలా చక్కగా చెప్పారు. కార్యకర్త అంటే ఏంటి అనేది ఒక చిన్న అనుమానం. మీరు కూడా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వారే, కానీ ఈరోజు ఎంతో వేల లక్షల మంది కార్యకర్తలు నాయకుల పల్లకీళ్ళు మోస్తూనే ఉన్నారు. వాళ్ళు భుజాలు అరిగిపోతున్నాయి. మరి వాళ్ళు ఎప్పుడు పల్లకీలో కూర్చుంటారు? వాళ్ళని పల్లకీలో కూర్చోబెట్టాలి అనే ఆలోచన నాయకుడికి రావడం లేదు కదా. మీరు నాయకుడైతే మీ పల్లకీ మోసిన కార్యకర్తను పల్లకీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారా? నాయకుడు అన్న వ్యక్తి కార్యకర్త కష్టము నష్టము తెలిసి నాలాగా ఎదిగిన నాయకుడు ఎవరైనా సరే ఎప్పటికీ నాకన్నా మిన్నాగా ఆ కార్యకర్త అయితే నేను సంతోషపడతా. నా స్థానాన్ని మించి ఇంకా పైకి పోయినా కూడా నేను సంతోషపడతా. ఎందుకంటే అలా ఎదిగితేనే ఈ సమాజానికి మంచి ఉన్నతమైన రాజకీయ నాయకుల వ్యవస్థ తయారవుద్ది అనేది నా అభిమతం. అలాగే మనల్ని నమ్ముకున్నవాడు 10 మెట్లు నాకన్నా పైకి వెళ్ళాడు అనుకో, సంతోషపడతాను, కానీ గర్వపడాల. నా శిష్యుడిగా వీడి స్థాయికి వెళ్ళాడంటే ఎదిగితే మీ పల్లకీలు మోసేది ఎవరు? ఎందుకు లేరండి? ఒక 10,000 మంది కార్యకర్తలు ఉంటారు, దాంట్లో కొన్ని 100 మంది తయారవుతారు. ఆ 100 మంది మనల్ని మించి పోయారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. అది సైకిల్ చైన్ వస్తానే ఉంటుంది. ఈరోజు కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారు ఉన్నారు, పెద్ద ఆయన. ఈరోజు మమ్మల్ని గర్వంగా అప్రిషియేట్ చేస్తారు, ఈ స్థాయికి వచ్చేవరా కష్టపడ్డామని. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేశాడు నన్ను, అన్న బాగా కష్టపడుతున్నామని. కానీ రోజుల కాలగమనంలో ఇవన్నీ ఏంటంటే చేసి మర్చిపోయి ప్రవర్తిస్తారు. దానికి భగవంతుడు నిర్ణయం చెప్పాలి, మన చేతుల్లో లేదు అది.
అని నేను అనుకుంటున్నాను. ఒక్కటండి సుకుమార్ రెడ్డి గారు, ఒక చిన్న డౌట్. ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కార్యకర్తే కీలకం అనమాట. ఇంటికి పిల్లరు పునాదులు ఎంత పదిలమో కార్యకర్త అనేవాడు అంతే పదిలం అనమాట. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కావచ్చు, నాయకుడు కావచ్చు, కార్యకర్తలు విస్మరిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక కష్టం వచ్చినా, వాళ్ళ ఇంట్లో ఏదన్నా మరణాలు సంభవించినా, జరగనాని నష్టం జరిగినా, వాళ్ళ అనారోగ్యం పాలైనా కూడా పట్టించుకుండే నాయకుడు కరువైపోయాడు ఈరోజు. అంటే వాళ్ళు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రం జెండా మోసేకి కావచ్చు, వాళ్ళకి జేజేలు కొట్టేకి కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చేకి కావచ్చు, వారు గెలిస్తే వీరు గెలిచినంతగా బాణాసంచా పేల్చి పండుగ చేసుకోవడంలో కావచ్చు కార్యకర్త చాలా కీలకంగా ఉంటాడు. అలాంటి కార్యకర్తకు కష్టం వస్తే నాయకుడు ఈరోజు పట్టించుకోవడం లేదు. మాకే ఏం లేదు ఇక్కడ, మీకేం చేసి పెడతామనే నాయకులు ఎక్కువైపోయారు. ఇక్కడ మేము సంపాదించుకునేకి లేదు, ఇక్కడ మీకేం పెడతామేమో అంటున్నారనమాట. అలాంటి కార్యకర్తలకు కష్టం వస్తే సుకుమార్ రెడ్డి గారు ఏమైనా చేస్తారా? అసలు ఇప్పుడు మా శాసనసభ్యుల గారికి నాకు సమస్య వచ్చిందే అక్కడ. నేను కార్యకర్త కోసం నిలబడాలా అనేదే నా వాదన. అది ఏమి జరిగింది అనేది ఆయన అంతరాత్మ తెలుసు, నా అంతరాత్మ తెలుసు. కానీ అన్నెమాల సుకుమార్ రెడ్డి మనసులో ఉండే మాట మాత్రం నిర్భయంగా మీ ముందు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కార్యకర్త అనేవాడు పార్టీ కోసం ఊళ్ళో నుంచి నాయకుడి ఇంటికి రావాలంటే బండి వేసుకొని రావాలి. ఒక సామాన్య రైతే మా కావాలి నియోజకవర్గాలు కదా, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కూడా కార్యకర్త అనేవాడు ఆ ఇంటికాడ నుంచి బయలుదేరి మన ఎమ్మెల్యే ఇంటికి ఫంక్షన్కో రావాలంటే 200 రూపాయలు పెట్రోల్ పెట్టుకోవాలా, ఆ వెనకొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవాలా, మినిమం ఖర్చు 500. ఇంకేదైనా అలవాటు ఉంటే ఇంకొక 1000 రూపాయలు. అంటే ఒక రోజు ఖర్చు కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఇంటికో మన ఇంటికో వచ్చిపోయేదానికి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా గతంలో పార్టీలు అధికారంలోకి వస్తే ఒక పని ఇస్తే 1 లక్ష రూపాయలు వస్తే అది తినేదానికి కాదు, ఆ పార్టీ తినేదానికి సరిపోయేది కార్యకర్తను పోషించుకునే దానికి. కానీ ఈనాడు మనం చనిపోయిన, హాస్పిటల్కి పోయినా, లేదా చదువుకునే దానికి, పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, చాలా చితికిపోయి ఉన్నారు. అటువంటి వాళ్ళు వస్తే మన్నెమాల సుకుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది నేను చెప్పడం కాదండి. నా దృష్టిలో కార్యకర్త దేవుడు. ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో మేమందరం కూర్చున్నా, శాసనసభ్యులుగా ప్రతాపన్న 2 సార్లు గెలిచిన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, రేపు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నా కార్యకర్త అనే వ్యక్తే పని చేస్తేనే ఆ స్థానంలో కూర్చోబెట్టేది కార్యకర్త అండి. కార్యకర్త అనేది రాజు నా దృష్టిలో. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సైనికుడిలాగా పనిచేస్తాడు, యుద్ధం చేస్తాడు ప్రతిపక్ష పార్టీతో. మా నాయకుడిని అన్నావా, మా నాయకుడిని మా లీడర్ని అంటావా, కొట్లాటగా పోతాడు, ఫైటింగ్ పోతాడు, తన్నులు తింటాడు, కేసులు పెట్టించుకుంటాడు, జైలుకి పోతాడు. కానీ ఆ కార్యకర్తకి విలువ అనేది మనం ఇవ్వలేదనుకో, విస్మరించిన రోజు ఏ నాయకుడైనా కాలగర్భంలో కలిసిపోతాం. ఇది నాకు తెలిసిన విషయం. ఈ విషయం కావలి నియోజకవర్గంలో ఏ కార్యకర్తను అడిగినా సుకుమార్ రెడ్డి ఆదుకుంటాడా ఆదుకోడా అనేది నేను చెప్పుకుంటే కాదు, వాళ్ళు చెప్తారు. అదే ఆ కాపాడిన విధానంలోనే శాసనసభ్యుల గారికి నాకు విభేదాలు వచ్చాయి తప్పితే నేను రెండవది ఎక్కడా లేదు. నా దృష్టిలో కార్యకర్త నాయకుడే నా దృష్టిలో దేవుడు. వాళ్ళు ఉంటేనే రాజకీయంగా తెల్లజొక్కాలు వేసుకొని మనం సుఖంగా తిరగలం, ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోగలం తప్పితే కార్యకర్త ఎవడు నాయకుడు అన్నోడు ఎవడు కూడా రాజకీయాల్లో కాలగర్భంలో కలిసిపోరు ఎవరైనా కూడా, నాకు తెలిసి. ఇది నా అభిప్రాయం. మిస్టరీ గురించి చెప్తున్నారు, మనం కూడా ఒక మిస్టరీని వీడాల్సింది ఇక్కడ మనకు. 2014 ఎన్నికల తర్వాత 2015లో టీడీపీ నుంచి ఒక డీల్ వచ్చింది. రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని టీడీపీలోకి రామని ఒక డీల్ వచ్చింది. అంటే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, ఏదైనా కూడా నా తర్వాత అంతటి వ్యక్తి నా మిత్రుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి అనుకుని వదిలేస్తే మీరు ఏకంగా 25 కోట్లకు రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని టీడీపీకి అమ్మకానికి పెట్టారా లేదా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆనాడు రాష్ట్రంలో జరుగుతున్న సందర్భంలో కేసులు, ఈ లెక్కర్ కేసులు మళ్ళీ ఆయన ముద్దాయిగా చేర్చడం, ఆ విషయాల మీద ఆయన మీద అప్పుడు రైడ్స్ జరగడం, ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు కొంత వెనకడుగు చేశాడు. కానీ ఇదే శాసనసభ్యులు గారిని మీరు అడగండి, నేను అడ్డం నిలబడ్డాం. ఇదే నియోజకవర్గంలో కుందుర్తి కామయ్య గారు టౌన్ నాయకుడు, నేను పోయి కలిశాను. ఇలా జరుగుతుంది మనం అని అందరం భరోసానిచ్చి శాసనసభ్యులు గారి వెంట నిలబడి, అండగా నిలబడి
కాపాడుకొని తిరిగి మళ్ళీ 2014లో 19లో శాసనసభ్యులకు గెలిపించుకున్నాం. ఆనాటి మంత్రి నారాయణని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? 350% అబద్ధం చెప్పను. నారాయణ గారిని తీసుకొచ్చింది హైవేలో కారు ఉంది, పోయి తీసుకోరమ్మంటే తీసుకొచ్చింది నేనే. ఒప్పుకుంటా, నేను అబద్ధం చెప్పను. అదే నారాయణ గారు రామనాయుడు గారు ఇవాళ జిల్లాలో ఉన్నారు. నాకు ఆర్థికంగా ఆఫర్ ఇస్తే తిరస్కరించి పార్టీ లైను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మేము నిలబడ్డాం తప్పితే ఎక్కడైనా అమ్ముడు పోయినట్టుగా మీరు నిరూపిస్తే ఈ నిమిషం శాశ్వతంగా రాజకీయాల నుంచే పక్కకు తప్పుకుంటాడు సుకుమార్ రెడ్డి. కానీ ఆ రోజు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీలోకి చేర్పిస్తే ఆయనకి 25 కోట్లు చేర్పించినందుకు, పార్టీలోకి తీసుకువచ్చినందుకు నజరానాగా మీకు 5 కోట్లు ఇస్తామన్న రోజు బేరం పెట్టారు కదా. అదే సార్ చెప్తున్నాను, మేము బేరాలకు అమ్ముడుపోలేదు సార్. నీతి విలువలు నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం, నమ్ముకున్న శాసనసభ్యుల గారి కోసం నీతిగా నిలబడి మా శాసనసభ్యులు కాపాడుకొని మరలా 2019లో శాసనసభ్యుగా గెలిపించుకున్నామంటే మా నిజాయితీ మమ్మల్ని కాపాడింది. అది కాదా అనేది కూడా గౌరవ శాసనసభ్యులను అడగండి. నేను సుకుమార్ రెడ్డి నా కోసం ప్రాణాలు పెట్టి పని చేశాడు అని ఆనాడు నమ్మిన అదే ఎమ్మెల్యేనే ఈరోజు నా ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చాడు అని ఫీల్ అవుతున్నాడంట. ఏమండి, రాజకీయాలు చూస్తున్నాం ఈరోజు. వైఎస్ రాజశేఖర్ మహానుభావుడు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పార్టీని ఆయన కొడుకుని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందని అందరం అనుకున్నాం. షర్మిలమ్మ గారు పోయి సోనియా గాంధీని కలిసి పార్టీకి సపోర్ట్ చేస్తానని. రాజకీయాల్లో మిరాకిల్స్ జరుగుతుంటాయి. రామోజీరావు గారిని వైఎస్ జగన్మోహన్ గారిపై కలిసి వచ్చారు, పత్రికాధిపతిగా కలిసి వచ్చాడు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు. అంతే ఆవిడ పోయేసి జగన్మోహన్ గారు రామోజీరావు కొల్లుడు గల. ఈరోజు అదే రామోజీరావు దండయాత్ర చేస్తున్నాడు పాపం జగన్మోహన్ గారి మీద. ఏం చేస్తున్నాం? దానికి దీనికి సంబంధం లేదు. లేదండి, ఆత్మ పరమాత్మగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇంత అగాధం వచ్చేసి ఈరోజు దూరం అయిపోయారు. అసలు కారణం ఏం మిరాకల్ జరిగింటే ఇద్దరు ఇంతగా దూరం అయిపోయారు, భిన్న ధృవాలుగా మారిపోయారు. మాత్రం వాస్తవం అండి. నేను మొండోడిని, ఆయన జగముండే, ఆయన మొండోడు. మీరు మొండి, ఆయన జగముండే. ఆయన మొండి, మీరు జగముండే. నేను ఒకవేళ ఒక్కొక్కటైనా నాకు మనసు అయ్యో పాపం అని కరిగిపోద్ది నాకు. ఆయన ఇంకా మొండిగా ఉంటాడు. ఇద్దరు మొండోళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది వాస్తవం, ఇద్దరు మొండోళమే. కానీ ఇటీవల కూడా మీ మనసు కరిగిందంట కదా. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో విజయసాయి రెడ్డి గారు మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసి, విజయసాయి రెడ్డి గారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 5 సార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. తీరా సజ్జల రామకృష్ణ గారు ఫోన్ చేసి చెప్తేనే అక్కడికి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ససేమిరా అంటూ వెళ్ళిపోయారట. అసలు ఎందుకు విజయసాయి రెడ్డి గారు లాంటి పార్టీలో రెండవ స్థానంలో ఉన్న లాంటి వ్యక్తే సయోధ్య కుదురుస్తాను అంటే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి అంత దూరం పెంచుకోవడానికి కారణం ఏంటి అసలుకి? ఒకటండి, పెద్దల సమక్షంలో అంతకుముందు కూడా సాయిరెడ్డి గారు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. పెద్దలు, రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు, మా రీజనల్ కోఆర్డినేటర్ మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సస్పెన్షన్ ఎత్తేయమని చెప్పాడు. అక్కడ కూడా ఎవరు చెప్పారు సస్పెన్షన్? రామరెడ్డి ప్రతాప్ కుమార్ స్వయంగా చెప్పాడు. ఓకే, గౌరవ మనస్ఫూర్తిగా చెప్పాడు. మనస్ఫూర్తిగా చెప్పాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నా. మరి ఎందుకు అక్కడ కూడా చెప్పాడు, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు చేసింది ఒకటే, అధికారులను బెదిరించావు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టావు. ఈ రెండే, ఏ తప్పు చేయలా, ఏమి చేయలేదన్నా నిజాయితీ పడు అని చెప్పాడు. ఇదే మాట విపిఆర్ కళ్యాణ మండపంలో 1 గంట మీటింగ్ లో కూడా నువ్వే తప్పు చేయలేదు అంతవరకు గ్యారంటీ. మరి పార్టీ ఎందుకు మిమ్మల్ని సస్పెన్షన్ నుంచి పాయింట్కి వస్తున్నా. పార్టీ ఆఫీసులు పెట్టారనే రీజన్తో నన్ను సస్పెండ్ చేయించారు. ఓకే, నేను మా ఇద్దరికి ఈ సమస్య స్టార్ట్ అయిన తర్వాత నేను పార్టీలో అందరికీ చెప్పడం జరిగింది. రెండో ముఖ్యమైన అంశం, నేను ఎమ్మెల్సీ కోసం ట్రై చేశాను. శాసనసభ్యులు గారు కూడా వచ్చి ఎమ్మెల్సీ నాకు ఇప్పించమని చెప్పించాడు. అది రావచ్చు, పదవి రాకపోవచ్చు, కానీ నేను పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నాను. అల్లూరులో పార్టీ ఆఫీస్ ఉంది నాకు, నా సొంత ఆఫీసు, నేనే మెయింటైన్ చేసుకుంటూ నా సొంత మండలంలో. ఆ ఆఫీస్కి పార్టీ రంగు వేయించమని నా అల్లుడు సురేష్ రెడ్డికి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. మా ఓడు నేను ఊళ్ళో లేను, హాస్పిటల్లో ఉన్నా, మా పాపకు బాగాలేకపోతే మెడ్రాస్లో, పొరపాటుగా రంగు వేసాడు. నాకు వచ్చి చూడంగానే పార్టీ ఆఫీస్కి ఎందుకు రంగు వేసేవారా, ఎవరు ఏమంటే వేసారంటే ఎమ్మెల్యేగా చెప్పేది ఎంత, పార్టీ ఆఫీస్కి ఎమ్మెల్యే గారు చెప్పి ఎందుకు రంగు వేసారని అడిగాను. నేను నేరుగా ఈ విషయాన్ని అప్పిరెడ్డి గారి ద్వారా సజ్జల రామకృష్ణ గారికి చెప్పాం. అప్పిరెడ్డి గారు ఏం చెప్పారంటే పార్టీ ఆఫీస్కి
రంగు వేసుకున్నాను, మన పార్టీ ఆఫీస్కి రంగు వేసుకుని ఆయన ఏంటని చెప్తే నేను వచ్చి రంగు వేయించాను. రేలప్రెడ్డి గారా? ఇది వాస్తవం. కానీ డబ్బులు కానీ కూడా అడగండి మీరు, నేను అడిగి చెప్పిందా లేదా వాస్తవం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విషయం తెలుసు. అదే విషయాన్ని తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులు పెడతామని చెప్పి అబద్ధం చెప్పి నన్ను సస్పెండ్ చేయించారు. ఇది వాస్తవం. అంతేనా? ఇంక వేరే ఏం లేదు. ఏం లేదు. కానీ ఎమ్మెల్యే గారు చాలా బాధపడ్డారు. నేను అవకాశం ఇస్తే మొత్తము కార్యకర్తలు కానీ ఆఫీసర్స్ కానీ ఎమ్మెల్యేని కలవకుండా నేరుగా మీతో కలిసారు. మీతో కలిసే ఎమ్మెల్యేతో కలవాల్సిన అవసరం లేదు, ఇంకా పని అయిపోయినట్టనే. ఏ పని కోసం వచ్చినా, ఏ అవసరం కోసం వచ్చినా మల్లెమాల సుకుమార్ రెడ్డి గారిని కలిస్తే ఇంకా పని అయిపోయినట్టనే, ఎమ్మెల్యేని కలవాల్సిన అవసరం లేదనే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని కలిసి సమస్యలు చెప్పుకొని ఇంకా సమస్య పరిష్కారం వెళ్ళిపోయేవారు. ఈరోజు ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ చూసుకున్నా ఏ నాయకుడికైనా సరే, మన రాష్ట్రం పోల్చుకున్న ప్రపంచం కూడా వద్దు, మేము అంత స్థాయి వాళ్ళం కాదు, మేము రాష్ట్రం కూడా పోల్చుకున్న స్థాయి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి టీడీ జనార్దన్ గారు, ఇంకొక 3-4 ఉన్నారు. ఆయనకి అంటే ఎవరి పరిపాలనలో వాళ్ళు సౌలభ్యం కోసం మనుషులు నమ్మకమైన వ్యక్తులను ఎంచుకుంటారు, వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తూ పోతారు. అలాగే ప్రతాప్ కుమార్ గారు నన్ను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. బాధ్యత ఇస్తే పని చేస్తున్నాం. ఈరోజు మేము పని చేస్తాం. పని చేసామంటే శాసనసభ్యులు గారికి వర్క్లోడ్ తగ్గించి ఏ బాధ కలగకుండా నిద్రాహారాలు మాని వచ్చిన కార్యకర్తకి పని కావాలి, నిజాయితీగా పనిచేస్తే మరలా 3వసారి శాసనసభ్యులుగా గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఓటుని ఎమ్మెల్యేగా మలుస్తాం. కానీ నేను పోటీ చేయడం లేదు కదా, నేను ఎక్కడా ప్రతిపక్ష పార్టీతో కొమ్మక్కే రాజకీయం చేయలేదు కదా. ఇది వాస్తవం కాదా చెప్పండి? నిజమా కాదా? మరి నేను పనిచేస్తే నాకు ఇచ్చే బహుమానం ఇదే. సరే, మీకు ఈ బహుమానం ఇచ్చారు కదా, పార్టీ ఇంతవరకు ఏంది మీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయలేదు. మీరేమో ఇంకా ఈ పార్టీ ఊసలు పట్టుకొని అలాడుతున్నారు. ఎన్నికలు రాబోతున్నాయి, మీకు బలమైన క్యాడర్, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మరి ఎందుకు పార్టీ మారాలి? ఎందుకు ఇంతకాలమైన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మిమ్మల్ని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికో ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా లేరు అన్నది అర్థమైపోయింది. ఆయన ససేమిరా అంటున్నారు. అయినా ఎక్కడో ఒక చిన్న ఆశతో వైసీపీ పెద్దలు పిలుస్తారేమో అనే ఆశతో ఎందుకున్నారు అంటే, టీడీపీలోకి మీకు ఎంట్రీ లేదా? ఈ పార్టీ తప్పితే వేరే పార్టీలో మీకు గుర్తింపు లేదా? ఈ పార్టీని వీడితే మీ కార్యకర్తలు ప్రజలు మీ వెంట నడవరా? నాయకుడికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం నాకు తెలిసి, పాత తరంలో మేము రాజకీయాలు చేసిన సిస్టమ్ నేర్చుకుంది ఏంటంటే, పెద్దలు మాకు నేర్పించింది మోరల్ వాల్యూస్తో రాజకీయాలు చేయమన్నారు. ఏడదంతే ఆడదంతే ఇంకో దగ్గర రాజకీయాలు చేస్తే నైతికంగా పతనం అయిపోతారు. తప్పు జరిగిన పార్టీ తల్లి లాంటిది. తల్లి తండ్రిని ఎలా బిడ్డలను పెంచుతారో పార్టీ కూడా కార్యకర్తల నాయకులను అలాగే పెంచాలి. సమస్య వచ్చినప్పుడు పార్టీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడాలి. ప్రయత్నాలు జరిగినాయి, విఫలమయ్యాయి. కానీ ఎందుకని మేము ఇంకా పార్టీ కోసం ఆలోచిస్తున్నామంటే, ఆ బంధం తెంచుకోవడానికి తల్లితో బిడ్డ తెంచుకోలేడు కదా సులభంగా. తెంచుకున్నా మళ్ళీ తల్లి ప్రేమిస్తే తల్లి ప్రేమించుకుంటే తల్లి దగ్గర చేరిపోతాడు. ఇలాగే పార్టీ అనేది ఒక నిబద్ధతగా పోదాం. చాలా అవకాశాలు ఇచ్చారు, చాలా మంది నన్ను ప్రయత్నం చేశారు. ఈ రోజుకి నేను తప్పుడు చేయలే. నా మీద తప్పుడు ప్రచారాలు కూడా చేయించారు. తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నాడు. కావ్య కృష్ణారెడ్డి సొంత సడ్డుకుడు, సొంత మరదల్ని ఇచ్చారు, వాళ్ళిద్దరూ క్యాండిడేట్ అయిపోతున్నాడు అని దానికి వెళ్ళిపోతుంటే దానికి నిదర్శనం కూడా శాసనసభ్యులు గారికి తెలుసు. ఫిషింగ్ హార్బర్లో మేము 3 భాగస్వాములమే. కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అవుతున్నాడని తెలిసి నేను నిజాయితీగా, కృష్ణ నాకు నో పార్ట్నర్షిప్, నేను ఇచ్చిన డబ్బులు వడ్డీ వేసి నాకు ఇచ్చి ఆయన నిజాయితీగా పక్కకు వచ్చిన వ్యక్తిని నేను. ఆ విషయం శాసనసభ్యులు గారికి కూడా తెలుసు. మీ నిజాయితీ పార్టీకి తెలియదా? పార్టీ కంటే సార్, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేదానికి దోవలో చాలా అడ్డుకట్లు ఉన్నాయి. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత మంచి వ్యక్తి నాకు తెలిసి మా పార్టీలో అంత మంచి వ్యక్తి ఉండబోడు. ఎందుకు మీకు విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు బలంగా ఉన్నాయి, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఎవరికి వారు? సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ ఆశీస్సులు నాటి ప్రతాప్ కుమార్ గా ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ప్రతాప్ కుమార్ గా ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులు ప్రతాప్ కుమార్ గా ఉన్నాయి. మీకు మాత్రం విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు ఆశీస్సులు కూడా ప్రతాప్ రెడ్డిగా ఉన్నాయి. మీకు లేవా? వేలుడి ప్రభావిడి ఆశీస్సులు ఆయనకే ఉన్నాయి. మీకు లేవా? వాసు శ్రీనివాస రెడ్డి ఆశీస్సులు కూడా ప్రతాప్ రెడ్డిగా ఉన్నాయి సార్. మాకు లేవు సార్. అవునా? మాకు ఎంతవరకు చిన్న కార్యకర్తలం కదా, మేమేందిలే అనుకుంటున్నారు. పెద్దలు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు
మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఏ రోజు వస్తే ఆ రోజు వాస్తవాలు చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారైనా స్థానిక ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇస్తారు కదా, స్థానిక ఎమ్మెల్యేకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే కాదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదేనండి మేము కోరేది. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కార్యకర్తలు మోస్తే వచ్చాడు. మీరే ఒప్పుకున్నారు ఈ మాట, మీరే చెప్తున్నారు. ఏమని? నేను ఒప్పుకోవడం కాదు, సత్యం అది. కార్యకర్తలు ఏంది, నాయకుడు లేడు, అది మాకు తెలుసు. నాయకుడు గుర్తిస్తాడా లేదా అని పక్కన మీరు కార్యకర్తలను గుర్తిస్తారా? కార్యకర్తల గురించి మీ అభిప్రాయం ఏమో చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఉండే వాళ్ళలో 50 నుంచి 80 మంది శాసనసభ సుమారుగా, అంటే నేను సంఖ్య కరెక్ట్గా చెప్పలేను, వీళ్ళు నాయకత్వం కార్యకర్తల నుంచి ఎదిగి కార్యకర్త, సర్పంచ్, జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, డైరెక్ట్గా శాసనసభ్యులు ఉన్నారు, లాయల్టీగా పనిచేసి నిజాయితీ పనులు చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా డబ్బు సంచులు తీసుకొని వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. ఇది వాస్తవం. వాళ్ళను మోసింది కార్యకర్త, నాయకుడు, మాలాంటి సైనికులే. మేమందరం సమిధుల్లాగా పనిచేస్తేనే ఈరోజు శాసనసభ్యులుగా గెలిచి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ ఎమ్మెల్యేని ఉండాల్సిందే. నాయకుడు ఒకడే. నేను దాంట్లో ఎక్కడా విభేదించను. కానీ మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏమి జరుగుతుంది, ఏమి జరగలేదు, వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిదే. కానీ మధ్యలో ఉండేవాళ్ళు పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కావచ్చు, అది పేరు చెప్పడం కూడా ధర్మం కాదు. ఈనాడు వ్యవస్థ లైజనింగ్లో కూరుకోపోయింది. వ్యవస్థన మీ పార్టీనా? వ్యవస్థే. వ్యవస్థకు ఎందుకు ఆపాదిస్తారు? మీ పార్టీ కదా చెప్పండి. తప్పది. అన్ని వ్యవస్థల్లో ఈరోజు లైజనింగ్. ఆ లైజనింగ్ చేసుకున్నాడు శిఖరం ఎక్కుతున్నాడు. మాలాంటి మోరల్ వాల్యూస్ విలువలతోనే ఇక్కడే నిలిచిపోయాము. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఉన్నిందా? మీరు రాజశేఖర రెడ్డి గారితో పనిచేశారు కదా, ఆయన దగ్గర ఉన్నారు. అదైతే వాళ్ళు దాన్ని ఏమంటారు? కరెక్టే సార్. ఆనాడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పరిస్థితులు, ఆ రాష్ట్ర పరిస్థితులు, ఆనాటి రాజకీయ నాయకులు. ఈనాడు పరిస్థితి ఏమైపోయిందంటే రాజకీయాల్లోకి వ్యాపారస్తులు ఎక్కువ వచ్చేసారు సార్. అందువల్ల రాజకీయంని విలువలు, విశ్వసనీయతకి మారాలి. డబ్బులు లేకుండా ఓటేసే విధానం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నోట్లు తీసుకోకుండా ఓట్లు వేస్తే నాయకుడు చొక్కా బట్టి నిలదీసి పని చేయించుకునే రోజులు వస్తాయనేది నా అభిమతం. ఎందుకు చెప్తానంటే రాత్రి కల వచ్చిందా? మారాలి సార్. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా మార్పు వస్తుంది సమాజంలో. రాకపోతే ఈ సమాజం పాడైపోయింది. ఎందుకంటే ఇంకా పాడైపోలేదా? అయిపోయింది సార్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే, నేను ఆ బడ్జెట్ చెప్పకూడదు, ఎందుకంటే చెప్పండి బహిరంగ 100 కోట్లు దాటిపోతుంది, 50 కోట్లు దాటుతుంది, 25 కోట్లు పెడుతుంది. ఇప్పుడు మీతో 100 కోట్లు ఉన్నాయా? ఎవరు సార్? మీతో? నా దగ్గర లేవు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలి, వైసీపీ కాదు కూడదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలి అని ఆల్రెడీ ఒక పథకరచన చేసుకుని ఉన్నారట కదా మీరు. ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం కాదు మన్నెమాల సుకుమార్ రెడ్డి. ఎంటైర్ నా జీవిత చరిత్ర చరమాంకం దాకా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మాట చెప్తే మాట మీదే కట్టుబడి ఉంటాడు సుకుమార్ రెడ్డి. నాకు ద్రోహం చేసిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవకూడదు, నా తోడల్లుడు కావ్య కృష్ణారెడ్డి గెలవాలి, ఇదానికి కంకణం కట్టుకున్నారంట. ఒకటేనండి, ఇది వెనక్కి తీసుకోండి తమరు. ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా తెలివిగా అడగొచ్చు, ప్రతి దానికి సమాధానం చెప్పగల నిజాయితీ, దమ్ము, ధైర్యం సుకుమారుడికి అయితే ఉంది. చెప్పండి. లేదండి, డౌటే లేదు. కావ్య కృష్ణారెడ్డి నా సడ్డుకోడైన మాట వాస్తవం. నేను తెలుగుదేశం పార్టీ వాదిని కాదు. నేను రాముడి ప్రతాప్ కుమార్ నాకు ద్రోహం చేశాడని నేను ఎక్కడా మాట్లాడలేదు, ఓడించాలని నేను ఎక్కడా మాట్లాడలేదు. ప్రయత్నం చేస్తానే ఉన్నాం, పార్టీ కోసం చేస్తాం. కానీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు కదా, కానీ నన్ను ఓడించడానికి సుకుమార్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. మీరు అడిగారు, నేను ప్రశ్న ఆన్సర్ చెప్పాలి. రామరెడ్డి ప్రతాప్ కుమార్ని ఓడించినాక నిద్రపోని మీరు అన్నారే, ఇది వెనక్కి తీసుకోండి. నేను అది చెప్పలేదు. యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో ఒకరు గెలుస్తాం, ఒకరు ఓడిపోతాం, ఇది వాస్తవం. కానీ మనం ఎంత మంచితనంగా పోయినా మనల్ని అనగదొక్కేసి చివరగా హంతకుడు అనే ముద్ర వేసి ఉరిదీసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఏదో తిరుగుతారండి. 100 ఉండండి, 100 దెబ్బలు కొడతాం రూమ్లో పడేసి, లాస్ట్ వల్ల కాకపోతే
వాడు చూస్తాడు ఆడ గ్లాసు ఏదో ఒకటి తీసుకొని ఆ చంపేవాడిని వీడు ఒక దెబ్బనే కొడతాడు. ఇది మనిషి నైజం. కొట్టాలని ఉందా మీకు? ఆ? కొట్టాలని ఉందా? నన్ను పూర్తిగా కొట్టేస్తే నేను తప్పదు కదా. అవునా? నన్ను పూర్తిగా కొట్టేస్తే నేనేం చేయాలా? ఓకే, ఇప్పుడు కొడుతున్నారు మిమ్మల్ని పూర్తిగా? నేను అనుకోలే, ఇంకా రాజకీయంగా మాత్రం విభేదిస్తాడని అనుకుంటున్నా నేను. ఓకే, ఆ విభేదాల్లో ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడద్దు అనేది నా ఉద్దేశము. ఫుల్ స్టాప్ పడకపోతే ఆయన నిర్ణయం అంది, నా నిర్ణయం. ఆయన వద్దన్న తర్వాత ఒకటండి, ఆయన వద్దన్నాడు, గెంటేస్తున్నాడు. పొద్దుస్తాం మనం ఆయన కాళ్ళు మేము పట్టుకోలేం కదా, ఎవరం పట్టుకోలేం. అప్పుడు ఏం చూసుకుంటాడు? ఇంకో దోవ చూసుకుంటాడు. ఆ దోవ రైటా రాంగా ఏ నిర్ణయం తీసుకోవాలనేది నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న ప్రజలు, నన్ను నమ్ముకున్న అభిమానులు, నన్ను జన్మనిచ్చిన మా తల్లి ఇంకా బతికే ఉంది, నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఆ విషయం కాసేపు పడితే మరి పార్టీ ఆలోచించి మీ సచ్చీలతను, మీ నిజాయితీని పరిగణలోకి తీసుకొని మీ సస్పెన్షన్ ఎత్తేసి మిమ్మల్ని పార్టీలోకి రివోక్ చేస్తే, అంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వద్దు అన్నా పార్టీ కోసం పనిచేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి సపోజ్ నువ్వు పని చేయమంటే ఈ కాన్స్టిట్యున్సీలో నేను చేస్తే ఈరోజు నా మీద ఒక అపవాదం పెట్టారు. ఏమని పెట్టారు? సుకుమార్ రెడ్డి ఎన్నుపోటు పొడుస్తాడు, వాడు సడుకుడితో కలిస్తే అని ఒక నిందేశారు. రేపు ఇంకో నిందేస్తారు. పరిస్థితులు చాలా రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో చాలా క్రూషియల్గా ఉంది రాజకీయం. ఎట్టు దొంగతీస్తూ ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మంచి జరిగే చోట ఏదైనా మంచిగా జరగద్ది. నేను అనుకున్నది వాస్తవంగా చెప్తున్నా, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, గౌరవ శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నా. శిరస్సు వంచలేదు, మళ్ళీ వంచుతున్నా, ఈ ముందే వంచుతున్నా. ఎందుకంటే నన్ను పునీతుడిని చేశాడు. ఎలా చేశాడంటే, మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే ఈ రాజకీయంలోకి వచ్చి నా క్యారెక్టర్ మొత్తం చచ్చిపోయింది. ఆ క్యారెక్టర్ని నేను చేసిన చండీ యాగ ఫలం దేవుడు నా అందుండి నన్ను ఈరోజు పునీతుడిని చేశాడు. ఏ తప్పు చేయని సుకుమార్ రెడ్డి రా నిజాయితీ పోవడం అనేది కాపాడాడు. దానికి ఎప్పటికీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలా కాపాడాడు? నిజాయితీ పరుడని ఆయన ఎలా కాపాడాడు మిమ్మల్ని? అది భగవంతుడు సస్పెన్షన్ ద్వారా నాకు రూట్ చూపించాడు. ఓకే, తప్పు చేశారని సస్పెండ్ చేశారు కదా, తప్పు చేయలేదని కాబట్టి కదా నేను ఏమండి, తప్పు చేసామని అవకాశం దొరికిందని వాళ్ళు చేశారు. తప్పు చేసిన ఆ తప్పు దోవలో వాళ్ళు చేసిన పనికి సుకుమారుడి నిజాయితీ బయటకు వచ్చి సుకుమారుడు ఈరోజు ప్రజల్లో దేవుడు అయిపోయాడు. ఇది వాస్తవం. కాబట్టి ఎంకరేజ్ చేసుకోండి. అంటే పార్టీలో కావాలి కదా, ఆ నిజాయితీ పార్టీకి తెలియాలి, ప్రజలకు తెలియాలి. అంటే సార్ 7 కొండలు ఎక్కాలి మనం వెంకటేశ్వర గడికి పోవాలంటే. ఆ కొసం ఎక్కేదానికి అమిత కష్టపడాలి మనిషి. పార్టీ సస్పెన్షన్ ఎత్తేయకపోతే మీ మార్గం ఎటువైపు? నేను చెప్పానండి ఇందాక, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న అభిమానులు, నా కుటుంబ సభ్యులు, నన్ను ప్రేమించే అందరి నిర్ణయం మేరకే నా నిర్ణయం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగమన్నా దిగేందుకు సిద్ధంగా ఉన్నారా? నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కానీ ఎక్కడ ఎవరికి చెప్పలేదు. కార్యకర్తల అభీష్టం మేరకు అది నాయకులు కార్యకర్తలు ఏ నిర్ణయం అని చెప్తే ఆ నిర్ణయం చేశాడు. అదే నేను అడుగుతున్నా, మీరు చెప్పలేదు. వాళ్ళ కార్యకర్తలు, మీ నాయకులు, మీ పరివారం అంతా కూడా అన్నా మనం బరిలో ఉండాల్సిందే అంటే బట్ తప్పదు కదా. ఇప్పుడు ఎవరికి గండి కొడతారు మీరు? ఎవరికి గండి కొడతారు? అది భగవంతుడు తెలియాలి. ప్రజలు ఏమి నిర్ణయిస్తే అది నా చేతి. గెలుస్తారా గండి కొడతారా? ఏమండి, ప్రతి ఒక్కరు పోటీ చేస్తామండి. అది గెలుస్తామా ఓడిపోతామా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. మీ పోటీ ఎవరికి చేటు తెస్తుంది? నాకెట తెలుస్తుందండి. నాకు అంత అనుభవం ఉంటే నేను తెలుసుకుంటానండి. నాకు అంత అనుభవం ఉంటే నేను కూడా జగన్మోహన్ గారి రోజు సీఎం పేషెంట్ కూర్చొని మా బాస్ గారు పని చేసుకున్నామండి. నేను ఎందుకండి ఈ బురదలో బొల్లాడి నేను పని చేసి ఈ రోజు సుకుమార్ రెడ్డి దొంగ అనిపించుకోవాలి. కాకలు తీరిన రాజకీయ నాయకులకే పాఠాలు చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు సుకుమార్ రెడ్డి గారు అంటారు. అనుభవం లేదంటారు ఏంటండి మీరు? నాకేం అనుభవం సార్, నేను సామాన్యుడు సార్. నాకు ఒక్క ఓటు కూడా లేదని చెప్తున్నారు సార్. మా కాదు ఆలిబాబా 40 దొంగలు ఒక్క ఓటు కూడా లేదండి. చదువుకుంది 10వ తరగతే కానీ రాజకీయం గురించి ఇంత అవపోసన పడ్డారు, ఇంతలా మాట్లాడుతున్నారు కదా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు కదా, ఇంకేం కావాలి? పెట్టుకున్నారు. నిజాయితీ పరుడు ఎప్పుడు నిబ్బరంగా గుండె ధైర్యంతోనే సమాధానం చెప్తాడు. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఇప్పటికీ నా ఒంట్లో ఎక్కడ ఒక్క చిన్న అనుమానం కానీ భయం కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే తప్పు చేయనోడు నిజాయితీగానే మాట్లాడతాడు, నిర్భయంగా నిలదీస్తాడు. తప్పు చేసినోడు తలక ఉంచుకొని దొంగ మాట చెప్పి సార్ అది అడగదు సార్, అది తీసేయండి సార్, ఇది వద్దు సార్ అని చెప్పి నేను ఆ మాట చెప్పలేను. నేను ఒకటే ముక్కుసూటిగా చెప్పడం తెలుసు, అనుకున్నది చేస్తా,
చేస్తానంటే చేస్తా, చేయనంటే చేయను. ఇదే నా ఇంటర్వ్యూలో ఉన్నది ఉన్నట్లుగా ప్లే చేయమంటారు. బ్రహ్మాండంగా ప్లే చేసుకోండి. నాకు ఏం తప్పులు లేవు. ఎక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విడిపోక ముందు ఒక రియల్ ఎస్టేట్ ఇద్దరు కలిసి భాగస్వామ్యంతో చేశారు. నాకు తెలిసి రాష్ట్రంలోనే అనుకుంటా, జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఇక్కడ దొరికేంత క్వాలిటీ గ్రావెల్ ఎర్రమన్ను ఎక్కడా దొరకదంటారు. దానికి తోడు ఇక్కడ రామాయపట్నం పోర్టు రావడం వల్ల భూములకు విలువ పెరిగింది. ఇసుక అమ్మకాలు కావచ్చు, గ్రావెల్ అమ్మకాలు కావచ్చు, రియల్ ఎస్టేట్లో మీరిద్దరు కూడా కలిసి దోచేశారు. ఈ దోపిడీల మధ్యలోనే మీ ఇద్దరి మధ్య వచ్చిన లావాదేవీల్లోనే కొంత గ్యాప్ వచ్చింది అంటారు. ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను అడిగేది రియల్గా చెప్తున్నా. నేను సచ్చీలుణ్ణి అని మాత్రం చెప్తా, దాంట్లో తేడా కూడా లేదు. కానీ తప్పు వేరు, సచ్చీలుడు వేరు. తప్పు చేసాం. ఎలా చేసాం తప్పు? అధికారం వచ్చింది, పార్టీ ఖర్చులుని, పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ ఉండింది, నార్త్ ఆమ్లూరు క్వారీ నుంచి గ్రావెల తోలిన మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరంలే. అయ్యా నేను తోలుకోలా, నేను తినలా, నాకు సంబంధం కూడా లేదు. మనుషులు పెట్టాం. సొమ్మంత ఎక్కడికి పోయింది? అది కూడా సార్ ఎక్కువ రోజులు తోలప్పుడు. ఎందుకంటే జిల్లా డిస్ప్యూట్స్ వచ్చినాయి. వాళ్ళ నియోజకవర్గం మీద పోయేదానికి ఒక సమస్య, నెల్లూరుకు పోవాలంటే ఒక సమస్య ఉంది. ఆనాడు ఎన్ని ఉన్ని తోలిన రోజులు ఏం చేసామంటే పార్టీ ఆఫీస్ ఖర్చులు చెడిబడి ఉన్ని పెట్టమన్నారు, పెట్టాం. ఈ విషయం ఎవరైతే నా చేత నన్ను వాడుకున్నారో వాళ్ళకి బాగా స్పష్టంగా తెలిసి తప్పితే ఆ విషయాన్ని పక్కన పెడితే కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఎవరెవరు దోలుకున్నారో నా పేరు చెప్పుకొని బజార్లో ఇసుక లారీ ఆపినా సుకుమార్ రెడ్డే, కంకర్ లారీ ఆపినా సుకుమార్ రెడ్డే, గ్రావెల్ లారీ ఆపినా సుకుమార్ రెడ్డే. అంత ఎదిగిపోయారు మీరు? అదే సార్ బాధ, నా బాధ అదే. పుష్ప టైప్లో ఎదిగిపోయారు. అదే సార్, మా కార్యకర్తలు ఏంటంటే ఆ విధంగా చెప్పుకున్నారు. మా కార్యకర్తలు చెప్పుకున్న దానికి నేను బలైపోయినా. ఈరోజు నన్ను పునీతుడిని చేసాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అని ఎందుకు చెప్తున్నానంటే సంతోషం. ఈ రోజుకి ఆగలేదు కదా, ఏమి అన్నీ జరుగుతున్నాయి. నేనేం బాధ అదే అర్థం కాలేదు. ఆ రోజు మీ పైన ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు మీరు పార్టీలో లేకపోయినా గ్రావెల్ అక్రమ రవాణా అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఎవరు చేస్తున్నారు? ఎక్కడికి పోతుంది గ్రావెల్? నాకెట తెలుసు సార్, ఎవరు తోలుతున్నారో, ఎవరు ఉన్నారో అనేది. ఎవరు తోలు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు కదా సార్? ఒకటి సార్, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసా? ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ అమ్మ పుట్టిల్లికి పోయే దోవలకు కూడా పోలేడు సార్. ఎందుకంటే ఆ అమ్మ పుట్టిల్లికి పోయి చెప్పగలం, కానీ ఆ దోవలు ఎటు పోతున్నాయి ఏంటనేది మనకు తెలియదు సార్. నాకు ఎందుకంటే నేను అంత పూసుకోను. నాది ఒకటే, మీరు రియల్ ఎస్టేట్ గురించి అడిగారు, ఈ మాట అయితే చెప్తా. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని మన్నెమాల సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికీ చెప్తా ఈ మాట. కావల్లో రియల్ ఎస్టేట్ని భూము ఎందుకు వచ్చిందంటే గతంలో 14 అడుగులు 15 అడుగులు రోడ్లు వేసుకొని కన్వర్షన్ కూడా కట్టకుండా లేఅవుట్లు వేసేవాళ్ళు. ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి 30 అడుగుల రోడ్లు, కరెంటు, డ్రైన్స్, కన్వర్షన్ కట్టి నాన్ అఫిషియల్ లేఅవుట్ వేసి మున్సిపాలిటీకి VLT కట్టి రిజిస్టర్ చేయించిన నేను. వ్యాపారం చేసాం, నేను చేయలేదని అబద్ధం ఎక్కడ చెప్పు. ధర్మంగా చేసాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, క్లియర్గా వ్యాపారం చేసాం. ఆ స్టేజీ నుంచి మా కంపెనీ ఈరోజు నుడా అప్రూవల్ లేఅవుట్స్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. కావాలని ఎందుకు వచ్చింది అది? వ్యాపారం. అందులో ఎమ్మెల్యే గారితో నాకు ఎక్కడా భాగస్వామ్యాలు లేవు. నాకు ఆయనకి విభేదం ఏంటంటే ఎవరైనా లేఅవుట్లు వేసుకుంటే ఆ లేఅవుట్ ఓనర్కి చెప్పి కార్యకర్తలను బతికిస్తామనేది నా వాదన. మా ఇద్దరికి ఇంటర్నల్గా అదే సమస్య ఉంది. అది ఆయన మనసులో నాటుకోనుందో, ఆ సమస్య ఉందో, అది ఆయన్నే అడగండి, ఆయన చెప్తారు. మొత్తం దాదాపు 280 ఎకరాల పైచీలకు మీరు దాదాపు వెంచర్లు వేశారంటారు కదా. ఒక 40 కోట్లు ఇద్దరి మధ్య కొద్దిగా తేడా వచ్చింది. 60 కోట్ల ఇబ్బందుల్లోనే ఇద్దరు విడిపోతారు. అబద్ధాలు ఊరికే నేను కూడా అబద్ధాలు చెప్పను. ఈ విషయాన్ని ఆయన అడిగిన అదే చెప్తాడు, నన్ను అడిగిన అదే చెప్తాం. వ్యాపారాలు వాళ్ళ ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, నాకు రియల్ ఎస్టేట్. కానీ ఈ రోజు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా, మీ వెంచర్లు ఆపేస్తున్నారు. అది వాస్తవం. అది కావలి ప్రజలకు తెలుసు. ఏం జరిగిందని నేను చెప్పలే, కావలి ప్రజలే చెప్తారు. నేను చెప్పలే దానికి. ఎందుకంటే నా నోటితో ఇప్పాల్సినంత అవసరం కూడా. ఎందుకంటే నాకు విఘ్నత. ఈ రోజు కూడా ప్రతాప్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయంగా ఈ స్థాయికి నాకు విలువిచ్చాడు. నేను ఆయన ఇస్తేనే ఈ పని చేశానని చెప్తున్నా. ఇచ్చిన అవకాశాన్ని సమర్థుడు కాబట్టి, సమర్థుడు కాలేదనుకోండి నాగరాజు గారు, ఇంత పని ఇంతమంది అభిమానులు సంపాదించాడు. నేను సమర్థుడిని కాబట్టే నాకు ఇచ్చాడు. నేను పని చేశాను నిజాయితీగా. నిజాయితీ లేకపోతే నన్ను ఎప్పుడో కావాలి తని తరివేస్తారు. ఇన్ని రోజులు నీరు ఇంతమంది సస్పెన్షన్ చేసినా ఈరోజు నా ఇంటికి వస్తున్నారా అంటే ఎందుకు వస్తున్నారు?
సుకుమార్ రెడ్డి నిజాయితీ, పని చేస్తాడు, పేదవాడిని ఆదుకుంటాడు, కష్టాల్లో ఉంటే నిలబడతాడు అండగా అనే భావన ఈ నియోజకవర్గంలో ఉంది కాబట్టే నేను సర్వే అవుతాను. ఒకటి స్ట్రైట్ పాయింట్ చెప్తాను ఏంటంటే 2014లో ఇక్కడ చీప్ లిక్కర్ అన్నారు కదా, తద్వారా అంటే మీ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం, మీ ఓట్ల కోసం చీప్ లిక్కర్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్లై పారించారు. తద్వారా 8 మంది చనిపోయారు. సార్ ఈ పాపము ఎవరికి తగులుతుంది అంటారు? ఈ విషయంలో చనిపోయిన మాట అవాస్తవం. ఈ పాపం ఎవరికి తగులుతుంది? సార్ ఎవరు ఆ చేస్తారు? కుటుంబ సభ్యుల గోడు ఎవరికి తగులుతుంది? అదే, అది అబద్ధం. చనిపోవాలా, అది అబద్ధం. ఎవరు చేస్తే వాళ్ళకి తగలద్ది. నేను ఏ తప్పు చేయకుండా నమ్మిన వ్యక్తి కోసం నేను ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాయం చేశాను. ఆ సాయం చేసింది ఆయన మనసులో ఉంటే ఆయన కూడా ఆయనకి తెలిసి చేసింది కాదు, తెలిసి ఎలక్షన్కి మందు పంచాలా తెప్పించుకున్నాడు. అది వాళ్ళు మోసం చేశారు. అది మోసం చేసింది ఎవరు సార్? అది జిల్లా పెద్దలు ఉన్నారు సార్, మనం మాట్లాడకూడదు సార్ దాని గురించి. మీరు పెద్ద కదా? మీరు నేను చాలా చిన్నోడు సార్, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికీ సుకుమార్ రెడ్డి చెప్తారు కదా, 20 సంవత్సరాల తర్వాత కూడా రాసి పెట్టుకోండి ఈ మాట. సామాన్యుడు ఎలా ఉంటాడో, కార్యకర్త ఎలా ఉంటాడో, నాయకుడు ఎలా ఉంటాడో వాళ్ళతోనే కలిసి తిరుగుతాడు. ఎంత ఎత్తుకెదిగినా నన్ను నమ్ముకున్న కార్యకర్తని, నన్ను నమ్ముకున్నాడు నేను మర్చిపోను. మీరు ఇంతవరకు నేను అన్ని అబద్ధాలు చెప్పడం లేదు, అన్ని నిజాలు చెప్తా, నిజాయితీ Absolutely. హరిచంద్రుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు, ఓకేనా, అటు ఇటు అంత వాళ్ళ పరివారమే ఉండేది, వాళ్ళ మధ్యలో నేను పెరిగానని చెప్తున్నాను. జైలులో అప్పు చనిపోయాడా, చంపబడ్డాడా? అతను ఎవరో నాకు తెలియదు, నేనేం స్మగ్లర్ని కాదు. మరి ఆ రోజు లిక్కర్ స్కామ్ లో అతని పేరు రెడ్ స్కాండిల్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, కానీ కూడా ఆ వ్యక్తితో ఎవరికి సంబంధాలు ఉన్నాయో, ఆయన పేర్లు బయటకు వస్తే ఎవరు ఇబ్బందో, వాళ్ళు ఎవరు ఏం చేయించారో దేవుడికి తెలుసు, ఆనాటి ప్రభుత్వంకి తెలుసు. తప్పితే నేనైతే అంత దూరం పోలా. ఏదో నీతి నిజాయితీగా విలువలతో మా పార్టీని నమ్ముకున్న 53 మంది జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. అలాగే నన్ను నమ్ముకొని పెత్తనం ఇచ్చిన శాసనసభ్యుల గారికి ఇబ్బంది వచ్చింది. కాపాడే ప్రయత్నంలో చిన్న సమితిలాగా నేను సహాయం చేశా. అది నా దృష్టిలో సహాయం అని నేను అనుకుంటున్నా. చాలా మంది దానికి విపరీత అర్థాలు కూడా అల్లేరు. ఎమ్మెల్యే దగ్గర ముడుపులు తీసుకున్నాడని. ₹1 శాసనసభ్యుల గారి డబ్బులు నేను తాకి ఉంటే ఎక్కడ ఏ శివాలయంకైనా, ఏ చర్చికైనా, ఏ మసీదుకైనా వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధం. నీతి నిజాయితీగా సాయం చేశాను, ₹1 ఆశించకుండా. ఈ రోజుకి చేశా, ఎప్పటికీ చేస్తా. డబ్బుకి అమ్ముడు పోయే వ్యక్తి సుకుమార్ కాదు. సుకుమార్ రెడ్డి తెర వెనుక టీడీపీకి అమ్ముడు పోయాడు. అదే తెర వెనుక నుండి నా ఓటమికి, నా పతనానికి కృషి చేస్తున్నాడు, పథక రచన చేస్తున్నాడని ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఎవరండి ఈ వర్గం? శాసనసభ్యులుగా రామిడి ప్రతాప్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన రోజు ఒక్కడు లేడండి. ఓళ్ళల్లో రాజశేఖర్ అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్ని, కాటమరెడ్డి విష్ణువర్ధన్ గారి అభిమానుల్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆయన చేర్చా. ఆనాడు పెద్ద ఆఫర్ ఇచ్చాడు బీదా మస్తాన్ రావు గారు, అమ్ముడు బాల సుకుమార్ రెడ్డి. పెద్ద ఆఫర్ 2.5 కోట్లే కదా, పెద్ద ఆఫరా? సరే సార్, ఈ రోజు 10 లక్షలకు అమ్ముడు పోతున్నారు సార్. మీ దృష్టిలో అది పెద్ద అనుకుంటారు చాలా మంది. 2.5 కోట్లే కదా రాజకీయ నాయకులు, 2.5 అదే సార్. ఈసారి ఈ కావ్యంలో 50 లక్షలకు కూడా మేము కొన్నాం సార్ నాయకుల్ని. మీరే కొన్నారా? మేమే కొన్నాం. ఎవరి కోసం కొన్నారు? ఎవరి కోసం? శాసనసభ్యుల గారి కోసం సార్. ఆడి ప్రతాప్ గెలుపు కోసం ఎన్ని లక్షలకు ఎవరో కొన్నాం ఎమ్మెల్యే గారికి బాగా లిస్ట్ తెలుసు. అది మీ డబ్బా, ఆయన డబ్బా సార్? మీ డబ్బా, ఆయన డబ్బా? ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే డబ్బే. నేను కొనుగోలుకు మాత్రం ఎమ్మెల్యే డబ్బే సార్. ఒకటి మళ్ళీ చెప్తున్నా, 2010 నుంచి అధికార పార్టీ వచ్చిన దాకా ఆయన డబ్బులతోనే రాజకీయం చేశాం. నా మండలం వరకు నేను ఖర్చు పెట్టుకున్నా, నా పర్సనల్ ఖర్చులు ఏదున్నా కూడా నా సొంత డబ్బులు వినియోగించుకున్నా. అధికారం వచ్చిన తర్వాత మా వ్యాపారం సంపాదించే దాంట్లో కానీ, కార్యకర్తలు సాకే దాంట్లో కానీ, గతంలో నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నా లెవెల్లో ఉండంటే, మేము ఆనాడు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని కుటుంబాలు నాకు అండగా ఉండినటువంటి వాళ్ళకి కానీ ఆర్థికంగా ఎప్పటి నుంచో నేను కొత్తగా నేను సహాయం చేయడంలా. ఎప్పటి నుంచో గత 89 నుంచి చేసిన రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలోనే నేను అందరితో పరిచయాలు ఉన్నాయి, నేను చేసుకుంటానే వచ్చాను. కానీ ఈ రోజుకి నా ఇంటికి వచ్చి కష్టం అని వచ్చినా కూడా పేదవాడికి నేను సాయం చేస్తాను. అదే నేను అడగబోతున్నా. గతంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి వద్దకి ఎవరు వెళ్ళినా కూడా అటు సాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చేతికి ఎమక లేదన్నట్టుగా సాయం చేస్తూ వచ్చేవాడు. అయితే ఇటీవల దానికి వెనక ఎవరికి కూడా సాయం చేయకుండా వెనకడుగు చేస్తున్నాడు. కానీ సుకుమార్ రెడ్డి గారు ఇదే క్రమంలో తన దగ్గరికి సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ వస్తున్నాడు. ఇది కేవలం ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నాడు అంటున్నాడు. ఏమండి, ఆ రోజు శాసనసభ్యుల గారి దగ్గర నేను పక్కనే ఉన్నా. ఆయన ఒక్కోసారి కోపడ్డా, నన్ను అరిసిన,
నేను సాయం చేసి అన్న ఇది చేశానంటే నాకు ఇచ్చేసేవాడు. ఓపెన్గా చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు అన్నట్లు. కొంత నా సొంత డబ్బులు పెట్టేవాడిని. ఇది దాంట్లో డౌటే లేదు. చెప్పేవాడు మంచోడైతే నాయకుడు కూడా పర్ఫెక్ట్గా ముందుకు పోతాడు. చెప్పేవాడు పక్కనుండాడు దొంగ అయినప్పుడు మన బుద్ధి కూడా మార్చేస్తాడు, మంచోడు కూడా చెడిపోతాడు. ఇది వాస్తవం. అది తెలుసుకుంటే శాశ్వతంగా నాయకుడు అనేవాడు చివరి అంకం వరకు కూడా మెట్టెక్కుతూనే పోతాడు. చెప్పుడు మాటలు విన్న నాయకులు ఎవరు కూడా ఈ చరిత్రలో ఎవరు మనం. సుకుమార్ రెడ్డి గారు ఒక ఎంపైర్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు, ఆర్థికంగా బాగా ఎదిగిపోయారు అంటున్నారు. ఇదంతా కూడా నీతి నిజాయితీతోనే, పేదవాడి చెమట ఆ నోటుకు అందకుండా, పేదవాడి రక్తం దానికి లేకోకుండానే సంపాదించారంటే ఏమంటారు? ఈ మాట 100% కరెక్ట్. ఎక్కడైనా నిరూపణ చేస్తా. నేను వ్యాపారం చేసే సంపాదిస్తున్నా, నాకు అడ్డదావుల్లో దొంగతనంగా సంపాదించే కర్మ నా కుటుంబానికి లేదు. లేకపోతే పేదవాడు తాగే సద్దిగంజి తాగైనా బతుకుతాడేమో కానీ సుకుమార్ రెడ్డి వ్యాపారాలు ఇవాళ కొత్తగా సుకుమార్ రెడ్డికి 1991 నుంచి కోట్ల రూపాయలు ఆక్వా రంగంలో నష్టపోయా, మళ్ళీ లేసా, మళ్ళీ పడ్డాం, మళ్ళీ లేసాం. ఈరోజు వ్యాపారం చేస్తున్నా, ఎప్పటికీ వ్యాపారం చేస్తూనే ఉంటాం. ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కొండ మీద, మా ఆఫీసులో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఎప్పటికీ సుకుమారుడికి పుష్కలంగా ఉంటాయి. భగవంతుడిని నమ్మి కష్టాన్ని నమ్ముకొని ముందుకు పోయినా కానీ కష్టం చేయకుండా తేడకి ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని ఊళ్ళో దోచుకుంటామంటే అది నిలబడదు. కష్టపడాలా, రేత్రిపూలు శ్రమ చేయాలా, అదే మనకు అంతిమంగా విజయాన్ని సాధిస్తాను నమ్మే వ్యక్తిని నేను. తప్పితే శాసనసభ్యులు గారు అధికారం ఇచ్చాడనో, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అధికారంలో వచ్చాడనో, గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ అడ్డం పెట్టుకొని దోచుకున్న చరిత్ర మన్నిమాల సుకుమారుడి చరిత్రలో లేదు, రాబోదు కూడా. నన్ను ఎప్పటికైనా గమనించుకోండి. కరోనా సమయంలో మీరు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు సరుకుల పంపిణీలు ఇవన్నీ పెద్ద ఎత్తున చేపట్టారు కదా, ఇదంతా కూడా మీరు చెమటోర్చి కష్టపడి సంపాదించిన సొమ్మేనా, అన్యాయంగా సంపాదించిన రూపాయి దీంట్లో లేదా? ఇది ఒకటి మాత్రం వాస్తవం. కరోనాలో సర్వీస్ చేసిన మాట నిజం, అబద్ధం కాదు. గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి, ఆనాడు నాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలుగా కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జిగా నాకు బాధ్యతల్లో ఆనాడు వచ్చిన ఉపద్రవంలో చాలామంది డోనర్స్ ముందుకు వస్తే వాటిని శాసనసభ్యుల గారి చేతులు గుండా అన్ని నిత్యావసర సరుకులు పంచిన మాట వాస్తవం. అది కాకుండా సొంత నిధులతో, నా సొంత నిధులతో ఆక్సిజను, ఫుడ్డు, అవసరమైన పేషెంట్లకి కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు అది ఎంత కట్టాను అనేది నేను చెప్పుకోగలను. నేను సర్వీస్ చేసి నా వల్ల బతికినటువంటి పేషెంట్లు వందలాది మంది వాళ్ళు చెప్తారు. నాది నేను చెప్పుకుంటే గొప్ప కాదు, ఎందుకంటే ఈ చేతితో చేసిన దానం చెప్తే తప్పది. అది ఏం చేశాను అనేది మాత్రం ఖచ్చితంగా ఆ సర్వీసే ఈరోజు సుకుమార్ రెడ్డి ఈ స్థాయికి వచ్చాడు. ఇది మాత్రం వస్తుంది. ఒక్కొక్క విషయం నాకు ఇక్కడ ఆన్సర్ కావాలి. 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి 10,000 పైచులకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు అదే జరిగితే ఆ ఉమ్మడి అభ్యర్థి జనసేన అయినా, ఒకవేళ టీడీపీ అభ్యర్థి అయినా, ఆ రోజు కలిసి వచ్చిన 10,000 ఓట్లు ఎవరికి, ఏ పార్టీకి చేటు చేస్తాయంటారు, ఎవరికి లాభిస్తుంది, ఎవరి ఓటమికి కారణం అవుతుంది? ఇటీవల ఇదే కావలిలో కాపు సమ్మేళనాలు, కాపు సభలు కూడా పెట్టారు. ఈ కాపులు అంతా ఇప్పుడు ఎవరి వైపు వెళ్తున్నారు? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు కాపులు పార్టీకి దూరమైన మాట వాస్తవం. దాంట్లో నేను జగవరికి సత్యం. అది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కావచ్చు, నేను కాదన్ను. అలాగే రాజకీయం ఎప్పుడు కూడా ఎలక్షన్ చేసే విధానం, పోల్ మేనేజ్మెంట్, ఎవరైతే పగడ్బందీగా ఎలక్షన్ చేసుకోగలడో, గ్రామాల్లో ఉండే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుడిలాగా పురమాయించి యుద్ధం నడిపేటువంటి రథసారథి పటిష్టంగా ఉంటే యుద్ధంలో ఓడిపోయాడు కూడా గెలుస్తాడు. ఆ రథసారథి పటిష్టంగా లేకపోతే లాస్ట్ 3 రోజులు చేసే ఎలక్షన్ మేనేజ్మెంటే ఎలక్షన్ క్యాంపెయిన్. నాకు తెలిసిన అనుభవంగా చెప్తున్నా. అవతలోని ఎలా కొనాలా, అవతలోని ఎలా పండబెట్టాలా, మనం ఎలా గెలవాలా తెలిసినోడు రాజకీయాల్లో గెలుస్తాడండి. లేకుంటే మీరు నిష్ణాతులా? అవన్నిట్లో మీరు నిష్ణాతులా కాదనేది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు అంతేనా ఈ కావలి నియోజక ప్రజలను, జిల్లా రాజకీయ నాయకులను చెప్తారు నా గురించి. మొత్తం ఆ విషయంలో ఆరితేరిపోయారు అనమాట. అయితే చెప్తారు, జిల్లాలో చెప్తారు నా గురించి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇస్తామంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? సార్ ఒకటి,
నేను ఇందాక ఫస్ట్ మీరు మాట అడిగారు నన్ను, మళ్ళీ చెప్తున్నా నిర్భయంగా. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ప్రసక్తే లేదు. నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చి నాకు విలువిచ్చిన మాట వాస్తవం. నాకు తప్పు చేసినా, ఆయన నాకు ద్రోహం తలపెట్టినా, నేను ఆయన మీద ఈనాడు పోటీ చేస్తాననే మాట ఇంతవరకు నా మనసులో కలగల. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని దొంగ అని ముద్ర వేసేలా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడము పత్రికల్లో రావడం జరిగింది. నాకు తెలిసి ప్రజలు వద్దనుకుంటున్న నాయకుడు అనే ఇది ప్రజలు వద్దనుకున్న నాయకుడు మాట చెప్పాడు, కానీ దొంగ అనే మాట ఇంతవరకు నన్ను అనలా. ఆయన అన్నాడని కానీ నాకు ఎక్కడ ప్రూఫ్ దొరికినా దానికి రుజువులు సాక్ష్యాలు సహా డిబేట్ పెట్టి మరి నిరూపిస్తా. సుకుమార్ రెడ్డి వెనకడిగాడు, ఎందుకంటే దట్ ఈస్ జెంటిల్మెన్ సుకుమార్ రెడ్డి. అది నేను చెప్పుకోవడం కాదు, నా చరిత్ర ఎవరైనా చెప్తారు, నేను చెప్పుకోబోలే నా గురించి. టైం వస్తుంది దాన్ని. ఆ మాట అనలేదని నేను అనుకుంటున్నా, అనడానికి కూడా నేను అనుకుంటున్నా. ప్రజలు వద్దనుకున్నాడు మనిషిని కలవద్దనే మాట చెప్పాడంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా తను సర్వయ్యేదానికి చెప్పుకోవచ్చు, నేను ఒప్పుకుంటా. నన్ను కావలి ప్రజలు ఇంకా తిరస్కరించి ఉంటే సుకుమారుడు ఈ స్థానంలో కూర్చొని మీతో కూడా మాడే పని లేదు. ఇది వాస్తవమో కాదనేది వేలాది మంది కార్యకర్తల్ని కావలి ప్రజానికాన్ని అడిగితే చెప్తారు, నేను చెప్పడం కాదు. అసలు ఈ టెంట్ అయితే ఈ హాల్ అంతా ఎగిరిపోయేటట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏం తింటారేంటి మీరు? నేను ఏమి తిన్ను సార్. ఏమి తినరా? నేను తినేదంతా కూడా వెజిటేరియన్ ఫుడ్, ఎక్కువ తక్కువ. మీకు సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కదా? దొరికినా కూడా నేను నా పూజలు చేసుకుంటా, దేవుడికి దైవ కార్యాలు. పూజలు చేస్తే తినరా? నాన్ వెజ్ తిన్ను. నేను శాకాహారిని ఎక్కువ, అది అందరికి తెలుసు. తేనీటి విందు, తేనీటి విందు మనకు అసలు అలవాటు కూడా లేదు. చెప్పాను, వాసన కూడా పడుస్తాను నాకు. అవునా? నాకు నిజమేనా? అడగండి, కనుక్కోండి. నాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్కి బాగా తెలుసు దాని గురించి. కానీ మీరు అన్నారే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటే దానికి నిదర్శనం నాదేనని నాకు ఇప్పుడు తెలిసి. హత్య ఆత్మహత్య? నాది ఆత్మహత్య. ఆత్మహత్య. మీ అంతా మీరే చేసుకున్నారా? జరిగేటట్టు పురికొల్పుతున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, ఫైనల్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేసేయండి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా ప్రజలు వద్దనుకుంటున్న నాయకుడు అనే ఆ స్టేట్మెంట్ కి అదే ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? కెమెరా వైపు చెప్పండి. కావలి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలైనా నియోజకవర్గ ప్రజలైనా సేవ చేసేవాడిని కావాలనుకుంటారు, సేవ చేయలేని వ్యక్తులు వద్దనుకుంటారు. దానికి నేను చెప్పడం కాదు, ప్రజలు నిర్ణయించాలి. అది నాకు తెలియదు, నేను చెప్పే ఆన్సర్ కూడా కాదు, అది నా స్థాయి కూడా కాదు. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రజా తీర్పు. రేపు ఓటేసి బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం అయ్యి కౌంటింగ్ హాల్లోకి వెళ్ళి కౌంటింగ్లో గెలిపించారో తెలుస్తుందండి. ఓకే, ఫైనల్గా మరో ప్రశ్న. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అతి సమీపం నుంచి చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా, ఇద్దరిలో పోలిక ఏమేంటి, ఏం చెప్తారు మీరు? సార్, నేను అంత గొప్పవాడిని కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయం కార్యకర్త, నాయకుడు, నన్ను నమ్ముకున్నవారు అనే ఒక సిద్ధాంతంతో రాజకీయాలు చేసేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేటెస్ట్ ట్రెండ్ విధానానికి వచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆయన రాజశేఖర పరిపాలనలో 70% దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే తండ్రిని మించిన తనయుడిగా పేదవాడిని ఆదుకునే దాంట్లో మాత్రం ముందున్నాడు. కానీ ఎక్కడో కరోనా కాలంలో కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిగెత్తించి ఒక్కరవ డెవలప్మెంట్లో మనం వెనకబడ్డా పేదవాడిని ఆదుకోవడంలో చెప్పిన మాటకు కట్టుబడే విధానంలో మాత్రం నిజాయితీగా పనిచేసాడు జగన్మోహన్ గారు అనేది మా ప్రగాఢ విశ్వాసం. కాకపోతే భావజాలాలు విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ భావసారూప్యతలు ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఈ భావసారూప్యత విధానంలో మాత్రం పక్కన ఉన్నటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేదాన్ని బట్టే నాయకుడు ఉంటాడనేది నా అభిమతం. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పక్కన సలహాదారుల్లో ఆ స్టైల్ ఆఫ్ చేస్తే బాగుంటుందనే సజెషన్ తీసుకుని ఆయన చేసి ఉండొచ్చు. ఈనాడు ఉండేటువంటి సలహాదారులు ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకుని చేసి ఉండొచ్చు. నాయకుడు అన్న దాంట్లో మాత్రం 100% ఇటువంటి నాయకుడు మనకు దొరకబాడు, దాంట్లో తిరుగులేదు. కాకపోతే నాయకులు కార్యకర్తలను మాత్రం పట్టించుకోవాల్సిన బాధ్యత విస్మరించిన దాంట్లో కొంత మా అందరి మనసుల్లో బాధ అయితే ఉంది. ఇది అందరి మనసుల్లో ఉండే బాధ. నేను నిజాయితీగా చెప్తున్నా, చాలా మంది ఓపెన్గా బయటికి చెప్పలేదు. సరే, దీని గురించి వచ్చే విమర్శలు కూడా చాలా వస్తాయిలేండి. ఫైనల్గా ఒకటే 2024 అంటే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మిమ్మల్ని గెంటేసిన
ఒక అభిమానంతో ఇక్కడే ఉన్నారు, ఒక చట్రంలో నిలబడి ఉన్నారు. మీరు ఎటువైపు వెళ్ళాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. వైసీపీ పిలుస్తుందా లేదా, పిలవకపోతే ఏంటి పరిస్థితి, కార్యకర్తలు ఏం సూచిస్తారు, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఏం సూచిస్తారు అని అన్ని అంశాలు తీసుకుంటే 2024 ఎన్నికల్లో సుకుమార్ రెడ్డి గారి రోల్ ఎలా ఉండబోతోంది ఇక్కడ కావలిలో అన్నదే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలా, నన్ను నమ్ముకున్న అభిమానులు సమాధానం చెప్పాలా, నన్ను నమ్ముకున్న నాయకులు చెప్పాలా, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు చెప్పాలా. ఆ సమయము కాలము నిర్ణయమే, ఆ భగవంతుడి నిర్ణయమే మా నిర్ణయం. చూద్దాం, కాలాన్ని నమ్ముకుంటాము. ఆ కాలము ఎలాంటి తీర్మానాన్ని చేస్తుంది, చూడండి. ఎలాంటి నిర్ణయాన్ని వెలువడుస్తుందని చూద్దాం. అంతవరకు మనం కూడా సెలవు తీసుకుంటాం. సుకుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ, నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ.